హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా చూడండి. మా ర్యాబిట్ ఫామ్లో ర్యాబిట్ బన్నీస్ని ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకొని పెంచుతున్నామో చూడండి. సింపుల్గా, జాగ్రత్తగా అంటే సింపుల్గా పెంచడమే. దీనికి ఖర్చు ఏమి ఉండదు. ర్యాబిట్ వాటి మదర్స్ పెట్టినప్పటి నుంచి మనం ఇలాంటి డబ్బాల్లో చిన్న క్లాత్ వేసి పెట్టుకోవాలి. అయితే మేము జాగ్రత్తగా పెంచుతున్నాం ఇలాగా. యాక్చువల్లీ అయితే మనం అలాంటి వాటి బోనుల్లోనే ఒక నెస్ట్ బాక్స్ పెట్టేస్తే ఆ తల్లి దాంట్లోనే గూడులాగా పెట్టి దాంట్లోనే పిల్లల్ని పెట్టి అదే పాలిస్తుంది. అంత రిస్క్ ఉండదు. కానీ కొన్ని తల్లులు ఏం చేస్తాయంటే పిల్లల్ని కొరికేస్తాయి, తినేస్తాయి, తొక్కి చంపేస్తాయి. అలాంటివి జరగకూడదంటే మనం కొంత కేర్గా ఉండాలని మేము ఏం చేస్తామంటే కుందేలు పిల్లలు పెట్టినప్పుడు ఆ బోన్లోనే ఉంటే తొక్కేసి చంపేస్తుంది. అలా చంపిన దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకని మేము ఏం చేస్తామంటే పిల్లల్ని వెంటనే తీసేస్తాం. కొద్దిసేపు అది నాకినా నాకపోయినా తీసేస్తాం. నాకుతుంది తల్లి, ఎందుకంటే దానిపైన ఉన్నటువంటి ఆ హెయిర్ కానీ తర్వాత తేమ కానీ మొత్తం తీసేస్తుంది. కానీ ఏం చేస్తాయంటే కొన్ని కుందేళ్ళు తొక్కేస్తాయి, లేకపోతే ఆకలి మీద ఉంటే కనుక అవి ఈనప్పుడు తినేస్తాయి. కొన్ని పిల్లలు అలా తినేస్తాయి పిల్లల్ని. నేను నమ్మలేదు కొత్తలో, నాకు తెలియనప్పుడు. కానీ నేను చూశాను కొన్ని కుందేళ్ళు ఒకటి పిల్లల్ని మొత్తం తినేసి తలకాయ మొండెం పెట్టి ఒకేసారి ఆశ్చర్యం కలిగింది నాకు. అమ్ము తింటాయి అనేసి అప్పటి నుంచి పిల్లల్ని మేము కేజ్లో పెట్టగానే చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది పూరు పీకుతుంది. దాని యొక్క ఇంట్రుకల్ని బూరిని పీకేటప్పుడే అది పిల్లలు పెడుతుంది గమనించి మేము తెచ్చి ప్రత్యేకంగా కేజీలో పెట్టేసి చూస్తూ ఉంటాం. అది పిల్లలు పెట్టినప్పుడు వెంటనే పిల్లల్ని కొద్దిసేపు ఆరాక అది గమనిస్తాం. అది ఏం చేయకపోతే కొద్దిసేపు పెడతాం. అలానే అది నాకుతుంది. ఆరిపోయాక వెంటనే తీసేసి అలాంటి బాక్సుల్లో పెడతాం. ఈ బాక్సులో చూడండి అన్ని సైజుల్లో అన్ని రకాల పిల్లల్ని ఇలా జాగ్రత్తగా పెడతాం. ఇలాంటి డబ్బాల్లో ఏం చేయాలంటే ఇవి చూడండి, ఇవి 4 రోజులైంది పుట్టి, 4 days బేబీస్. చూస్తున్నారుగా, ఇవి చూడండి, ఇవి 4 days బేబీస్. ఇలాంటి బాక్సులో ఇలా క్లాత్ వేసి మన ఇంట్లో ఉన్న పాత క్లాత్లు అయినా ఉంటే వేసేలాగా మెత్తగా ఉంటే అలా పెట్టుకోవాలి. పొద్దున్న పూట మళ్ళీ ఈ సాయంత్రం పూట 7-8 ఒకసారి పట్టియాల. పొద్దున్న మళ్ళీ 7-8 ఒకసారి పట్టియాల పాలు. ఆ పాలు ఎలా పట్టించాలో కూడా నేను వీడియోలు పెట్టాను, చూడండి. ఇదిగోండి, ఇవేమో 10 days, అవేమో 4 days పిల్లలు, ఇవి 10 days పిల్లలు. ఇవి చూడండి, ఇవి కూడా 12 days. ఇవి 12 days పిల్లలు చూడండి. ఇలా అన్ని సైజుల్లో. ఈ ఎండాకాలం పెడతాయి, కొన్ని శీతాకాలం పెడతాయి. అంటే కాలం అంటూ ఏం లేదు, కానీ అన్ని ఏ కాలాలైనా పెడుతూ ఉంటాయి. మనం వద్దు అనుకున్నప్పుడు క్రాసింగ్కి వేయకూడదు. కావాలంటేనే క్రాసింగ్కి వేస్తేనే మనకి పిల్లలు డెవలప్ అవుతాయి. ఇవి 12 days. ఇవి కూడా 8 days. ఇవి 8 days. ఇవి 12 days. ఇవి 10 days. ఇవి 4 days పిల్లలు. ఇవి చూడండి, ఇవి దాదాపుగా నెల దాటిన పిల్లలు. ఇవి మార్కెట్లో ఇవి మేత పట్టి పాలు తాగుతూ ఏమైనా పాలు తాగుతూనే మేత తింటే మేత పట్టినవి కనుక మేము మార్కెట్లో కావాలంటే అమ్మేస్తాం. పెట్స్ కవర్స్కి తెచ్చుకునేటోళ్ళకి అమ్ముతాం. చూడండి, ఇవి మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా పెట్టాం. ఈ బాస్కెట్ బైక్కి పెట్టి ఈ యొక్క కేజీలు కూడా తయారు చేసి అమ్ముతాం. కావాలంటే కేజీలు కూడా తీసుకోవచ్చు. ర్యాబిట్ బన్నీస్ని తీసుకోవచ్చు. పెంచడం సింపుల్, పెద్ద పనేం కాదు. మేము పెంచుతున్నాం చూడండి. ఇది కూడా మీకు చూపించడం కోసం వీడియో పెడుతున్నాం. మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు, సరదా పెంచుకోవచ్చు. లాభం అంటే లాభం కూడా చేయొచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్లో పెద్ద పెద్ద ర్యాబిట్ ఫామ్స్ ఉన్నాయి. సో చూసుకోండి, మీకు అర్థమైంది. సిస్టమేటిక్గా చేస్తే దేంట్లోనే లాభం వస్తుంది. సిస్టమేటిక్గా ఒక ఐడియాగా చేయాలి. లాభం దేంట్లోనే లాభం ఉంటుంది. మనం ఏదో తెలిసి తెలియక అడ్డగోలుగా చేస్తే ముందే లాభాలు కావాలంటే రావు. మనం ఓపికగా పెంచుకోవాలా. ఫస్ట్ పెంచుకొని ఒక యూనిట్ కుందేళ్ళని తీసుకుంటే, యూనిట్ అంటే 10 కుందేళ్ళు, 2 మగై 8 ఆడై ఉంటాయి. తద్వారా మనం వాటి ద్వారా డెవలప్ చేసుకుంటూ పిల్లల్ని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఇవి కూడా దాదాపుగా నెల పిల్లలు. అవేమో నెల 10 రోజులు అవుతాయి.
ఉన్నాయి, ఇవేమో నెల పిల్లలు. ఇవి చూడండి, ఇవి 2 నెలలు దాటిన పిల్లలు పెద్దవి. ఇవి కూడా పెంచుకోవడానికి చాలా బాగుంటాయి. బ్రీడింగ్ కింద 2 నెలలు అయితే ఇవి క్రాసింగ్కి వచ్చేస్తాయి. ఇవి 2 నెలలు దాటిన పిల్లలు. 2 ఎలా ఉన్నాయి, ఇవి 2 నెలలు దాటిన పిల్లలు. ఇవన్నీ కూడా ఏమో నెల 10 రోజులు అంటే 40 రోజుల పిల్లలు. అవేమో నెల రోజుల పిల్లలు చిన్న పుట్లో ఉన్నాయి. తర్వాత ఇవన్నీ చూడండి, ఇవి చూపించాను కదా మీకు. ఈ విధంగా కుందేళ్ళని జాగ్రత్తగా మనం పెంచుకోవాలి. 2 పూట్ల తల్లిని చెవులు పట్టుకొని పాలు తాగించాలి. ఎలాగ అది కూడా వీడియో పెడతా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పెట్స్ లవర్స్, ఇంట్లో నెంబర్ మేము డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాం, కావాల్సి తీసుకోండి. మా అడ్రస్ పాత అంజనాపురం, సుచేతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేమైతే ట్రాన్స్పోర్ట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే చనిపోతాయి, ప్రాబ్లం ఉంటుంది అనేసి ఇవ్వట్లేదు. మా దగ్గరలో ఉన్నోళ్ళు మనుగూరు, భద్రాచలం, ఇల్లందు, ఇలా ఖమ్మం వరకు మేము చెప్తూ ఉంటాం, మేము అడ్రస్ పెడతాం. ఖమ్మం నుంచి కూడా తల్లాడ, ఖమ్మం, సూర్యాపేట నుంచి కూడా వచ్చి తీసుకుపోయారు. కారు వేసుకొచ్చి ఒక 4 జతలు, 3 జతలు, 2 జతల వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి తీసుకుపోండి. మీకు ట్రాన్స్పోర్ట్ అంటే ఇబ్బంది, ట్రాన్స్పోర్ట్ అయితే కుదరదు. చాలామంది అడుగుతారు కనుక ముందే చెప్తున్నాం. మీకు దగ్గరలో ఉన్నోళ్ళు తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎక్కువ జతలు అయితే 2-3 జతలు, 4 జతలు, ఒక యూనిట్ బిజినెస్ చేసుకుంటా ఉన్నోళ్ళకి పెద్ద కుందేళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. ఇలాగా కుందేలు ఫామ్ మాది పెద్ద ఆ ప్లేస్లో కూడా పెట్టాం, అది కూడా మీకు పెద్ద వీడియో పెడతాను. వాటికి నీళ్ళు ఏ విధంగా సెట్ చేయాలా, బోన్లు, ఇవన్నీ కేజీలు చూడండి. ఈ కేజీలు చూస్తున్నారుగా, ఇవ్వండి. ఈ కేజీలు మేము తయారు చేసి పెడతాం చూడండి. ఇక మేము రకరకాల కేజీలని కూడా తయారు చేస్తాం, కేజీలతో సహా అమ్ముతాం. కేజీలు కూడా దాని కాస్ట్ని బట్టి ఉంటుంది. కేజీ చూపిస్తాను చూడండి, కేజీలు ఉంటాయి మీకు ఫ్రెండ్స్. చూడండి కేజీలు మీకు స్క్వేర్ మోడల్లో ఉంటాయి, తర్వాత రౌండ్ షేపుల్లో ఉంటాయి. స్క్వేర్ మోడల్లో రౌండ్ షేపుల్లో చూడండి కేజీ. ఇది ఈ పెయింట్ వేస్తాం, ఇలా రంగులు వేస్తాం, తయారు చేస్తాం, రంగులు వేస్తాం. మీకు 1000 రూపాయల నుంచి 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటాయి కాస్ట్లు, సైజును బట్టి. 1000 రూపాయలు అనే దాంట్లో మనకి ఒక 6 పెద్ద కుందేళ్ళు వేసుకోవచ్చు. ఇవి 600, 500 నుంచి 1000 రూపాయల మధ్యలో సైజులు బట్టి ఉంటుంది. ఈ సైజు మీకు 700, 600, 700 చెప్తాం. ఒక 50, 100 అటు ఇటు చేసి ఇచ్చేస్తాం. కేజీతో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి. మళ్ళీ చిన్నపిల్లల్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు. పెద్దవి అయితే చిన్నపిల్లల్ని వేసేటప్పుడు దీంట్లో గ్రీన్ జాలి ఉంది చూడండి, సన్న జాలి, అది వేయాలి. ఎందుకంటే వాటి కాళ్ళు లోపల ఇరుక్కుపోయి ఇబ్బంది పడతాయి, అవి కాళ్ళు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది కనుక సన్న జాలి వేయాలి. ఇలాగా ఈ విధంగా మీకు కేజీలు కూడా మేము తయారు చేసి ఇస్తాం. సైజుని బట్టి కూడా దాని యొక్క కాస్ట్ ఉంటుంది చూడండి. కేజీలు లాగా చూస్తున్నారుగా, రంగురంగుల షేపుల్లో, రకరకాల షేపుల్లో రంగురంగుల ఈ యొక్క కేజీలు దొరుకుతాయి మీకు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ కూడా ర్యాబిట్స్ మా దగ్గర ఉంటాయి. మా అడ్రస్ చెప్పాను కదా, పాత అంజనాపురం, సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇవన్నీ పిల్లలు చూసారుగా, ఇలా బాక్సుల్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి పిల్లలు. రోజుకు 2 పూట్ల పాలు పట్టేయాలి. చెవులు పట్టుకుంటే మనం పట్టేయడం అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనం కూర్చొని కొంచెం జాగ్రత్తగా చెవులు పట్టుకొని కింద పట్టా వేసి పెడితే అవే తాగుతాయి. మళ్ళీ అటు కడుపు తాగిందో లేదో కూడా ఎలా చూడాలంటే అటు కడుపు ఉబ్బిద్ది. పాలు తాగినట్లయితే చిన్న పిల్లలు కడుపు ఉబ్బిద్ది. ఆ ఉబ్బినప్పుడు ఇంకా పాలు తాగినట్టు, లేకపోతే తాకపోతే మళ్ళీ చనిపోతాయి, కొన్ని వీక్ అయిపోయి. అందుకని పాలు పట్టించేటప్పుడు గమనించి జాగ్రత్తగా పట్టేయాలి. ఇవి చిన్న పిల్లలు, 4 రోజుల పిల్లలు, 10 రోజుల పిల్లలు, 12 రోజుల పిల్లలు, మళ్ళీ ఒక 8 రోజుల పిల్లలు, అన్నీ ఇలా సైజుల్లో ఉంటాయి. ఇవేమో నెల దాటిన పిల్లలు, 40 రోజుల పిల్లలు, అవేమో నెల పిల్లలు. అవి ఇవేమో 2 నెలలు దాటిన పిల్లలు. ఈ 2 నెలలు దాటిన పిల్లలు ఇక పెద్ద పిల్లలు. వీటిని పెంచుకోవడానికి అన్నీ బాగుంటాయి. నెల దాటిన తర్వాత ఏ పిల్లలైనా పెంచుకోవచ్చు, మేత పడుతున్నాయి కనుక, మేత తింటే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ర్యాబిట్ బన్నీసు, పెద్ద ర్యాబిట్స్ కూడా, పెద్ద వాటిని కూడా అమ్ముతాం, పోతుల్ని అమ్ముతాం, తల్లుల్ని కూడా అమ్ముతాం. కావలసిన వాళ్ళు మా అడ్రస్కి కన్సల్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, పాత అంజనాపురం, సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
చాలామంది ఇంటికి వచ్చి తీసుకుపోతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంత దూరమైనా వచ్చి తీసుకుపోతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక జత పంపండి, అంటే లాంగ్ కుదరదు, ఇబ్బంది అయింది కనుక మీకు దగ్గరలో మా అడ్రస్కి దగ్గరలో ఉన్న అడ్రస్ వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకొని పోగలుగుతారు. కనుక ఇలాగా మీకు నెంబర్ కూడా ఇమ్మంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉంటుంది, మీకు కావాల్సితే మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా ర్యాబిట్ బండీస్ ఉంటాయి. పెద్దవి కూడా చూడండి, తల్లుల్ని కూడా చాలా జాగ్రత్త చూడండి. పెద్దవి ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇప్పుడు చూపించిన పిల్లల తల్లులు పేరెంట్స్ అన్నమాట. చూస్తున్నారు ఈ 3 తల్లులు, ఆ పిల్లల తల్లులు, ఇవి కూడా అన్నీ మొత్తం కలిపి ఆ పిల్లల తల్లులు చూస్తున్నారు. ఇవ్వండి, దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. రెడ్ ఉంటాయి, టచ్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, వైట్ ఉంటాయి చూడండి, వైట్. తర్వాత ఇదేమో కలర్, ఈ రెడ్ ఉంటాయి, వైట్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, టచ్ అంటారు. బ్లాక్ అండ్ వైట్ ఉంటే టచ్. కలర్స్ మీకు ఇంకో వీడియో పెడతా. కలర్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ హట్లో ఉన్నాయి. మా హట్టు ర్యాబిట్ హట్ ఒకటి ఉంది, మేము తయారు చేసిన హట్టు. సింపుల్, ఖర్చు లేకుండా మీరు కూడా ఎలా తయారు చేయాలో మీకు వీడియో మళ్ళీ పెడతా. అది కూడా మీరు మా వీడియోలు ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. మీకు అన్నీ చూపిస్తూ ఉంటా. చాలామంది యూత్ ఏం బిజినెస్ చేయలేక ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటివి చేసుకోవాలా, ఎలా మార్కెటింగ్ చేయాలో కూడా మీకు వీడియో పెట్టి చూపిస్తాం. మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా మీకు వీడియోలు పెట్టి చూపిస్తాం. మీరు కావలిస్తే మీరు బయట మార్కెట్లో ఎలా మేము తీసుకెళ్ళి అమ్ముతాం, అలానే బైక్కి పెట్టుకుంటాం. బుట్ట చూడండి, మేము మార్కెటింగ్ చేసే బోను కేజ్ కూడా తయారు చేస్తాం. మార్కెట్ వెళ్ళే కేజీలు ఇవి, మార్కెట్ తీసుకెళ్ళే కేజీలు ఇవి చూడండి. దీనికి ఒక వైర్ చుడతాం ఇలాగా, చూస్తున్నారు. మార్కెట్ తీసుకెళ్ళే కేజీ ఇలా లేపి మనం బైక్ యొక్క స్టాండ్కి మనం పక్కన లింక్కి పెట్టుకుంటే హాయిగా మనం ఏం పెద్దగా ఇబ్బంది పడక్కల్లా తీసుకెళ్తుంటే వాళ్ళే చూసి ఇవి అమ్మేయ బాబు అంటారు. అమ్మేయ అంటే మనం దాన్ని బట్టి కాస్ట్ని బట్టి ఇంత జత చిన్నవి అయితే 600, 700 అట్లా చెప్తాం. పెద్దవి అయితే 1000 రూపాయలు, ఇంకా పెద్దవి అయితే 1500, ఇంకా పెద్దవి అయితే 2000, అలాగా సైజుని బట్టి రేట్లు చెప్తాం. వాళ్ళు పిల్లలైతే ఎక్కువ లైక్ చేస్తారు. చాలామంది ఈ వైట్ పిల్లలు చాలా తీసుకుంటారు. చూడండి, వైట్ పిల్లలు భలే అందంగా ఉంటాయి కనుక చూస్తున్నారు. బ్లాక్, వైట్, బ్రౌను, రెడ్ అన్ని రకరకాలు ఉంటాయి రంగులు. అయితే రంగులు ఎక్కువ మంది వైటే ఎక్కువ తీసుకుంటారు. కొంతమంది ఎవరు రంగులే కావాలంటే ముందు చెప్తే మేము వాటిని వచ్చినప్పుడు జాగ్రత్త పెట్టి అమ్ముతాం. వైట్ అయితే చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి కనుక వైట్ ఎక్కువ మంది అడుగుతారు. కావాల్సిన వాళ్ళు రంగులు అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇదిగోండి. ఇది కూడా మనకి మార్కెటింగ్ చేసుకునే కేజ్, ర్యాబిట్ కేజ్. దీనికి ఒక వైర్ వస్తుంది, ఇలాగ ఒక వైర్ చుడతాం. దీని నుంచి సేమ్ దానికి లాగా అది వైర్ వస్తుంది. ఈ బుట్టకు వైర్ వచ్చింది చూడండి, అలానే ఇలా వైర్ వస్తుంది. ఈ జిఏ వైర్, ఇది మంచి కట్ అవ్వదు, మెత్తగా ఉంటుంది. బైక్కి పెడితే బైక్కి సపోర్ట్ సైడ్ పెట్టుకుంటే మీకు చాలు, పెద్ద దాన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బైక్ ఇలా సైడ్ పెట్టుకొని మార్కెటింగ్ కూడా ఈజీగా అలా బైక్ వేసుకొని వెళ్ళిపోతుంటే మన మార్కెట్లో పబ్లిక్ ఉన్న చోట ఇదిగోండి ఇలా తీసుకెళ్ళి బైక్కి ఇలా పెట్టాలి. చూస్తున్నారుగా, ఇలా బైక్కి పెట్టాలి. బైక్ ఇదిగోండి చూడండి, ఇలా హ్యాండిల్ రాడ్ ఉంటుంది, దానికి ఇలా పెట్టుకుంటే మీకు చక్కగా అలాగ పట్టేస్తుంది. బాస్కెట్ ఇలా ఆగిద్ది. మనం వైర్ కొద్దిగా టైట్ చేసుకుంటే ఇలా ఆగిద్ది. మనం బైక్ వేసుకొని చక్కగా ఎక్కడన్నా మనం ఆపుకుంటే సెంటర్లలో పబ్లిక్ ఉన్న చోట వాళ్ళు అడుగుతారు. ఈ విధంగా మార్కెటింగ్కి బాస్కెట్ కేజీలు తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మేము మా దగ్గర తయారు చేసిన కేజీలు ఉంటాయి, ఇట్లా అమ్మకానికి పెడతాం. అవి కూడా మీరు కేజీలతో సహా అమ్ముతాం. సైజుని బట్టి కేజీ వాల్యూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ర్యాబిట్ బన్నీస్, ర్యాబిట్ ఫామ్ మా దగ్గర ఉంది కనుక ర్యాబిట్ బన్నీస్ అమ్ముతాం. పెద్ద ర్యాబిట్లు కూడా అమ్ముతాం. అదే బిజినెస్ చేసుకునేటోళ్ళు యూనిట్లు అడుగుతారు. చాలామందికి ఇచ్చాం, అన్నపరెడ్డిపల్లి నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి మీకు ఒక యూనిట్ అన్నారు. అప్పుడు 8 ఆడై 2 మొగై, లేకపోతే 3 మొగై, 7 ఆడై, అలాగా కలిపి యూనిట్ అంటాం. యూనిట్లో మీకు దాదాపు ఒక్కోటి 1500 పడుతుంది. పెద్ద కుందేలు అంటే యూనిట్ వచ్చి 3500 పడితే బ్రీడర్లవి పిల్లలు పెట్టేస్తాయి కనుక వాటిని ఎక్కువ కాస్ట్ 3500 ఉంటుంది. ఒక్క జత వచ్చి యూనిట్ వచ్చి మీకు దాదాపుగా 15,000, 20,000 వరకు ఉంటుంది యూనిట్. 10 కుందేళ్ళు వస్తాయి. అంటే బ్రీడర్లు అవి పెద్దవి,
మనం తీసుకున్న కాడ నుంచి బిజినెస్ చేసుకునేటోళ్ళు వెంటనే బ్రీడింగ్ చేయించుకొని డెవలప్ చేసుకొని పిల్లలు అమ్ముకోవడానికి తొందరగా కావాలండి అంటే అప్పుడు మేము పెద్ద బ్రీడర్లు ఇస్తాం. బ్రీడర్లు వచ్చి జత 3,500 పడుతుంది జత. అదే మీరు యూనిట్ కింద తీసుకుంటే 10 లెక్క తీసుకుంటే అప్పుడు 1,500 1,800 అట్లా తీసుకుంటాం. మంచి బ్రీడర్లు ఉంటాయి, బలంగా ఉండేవి, మంచి ఇమ్యూనిటీ పవర్తో ఉండేవి తయారు చేస్తున్నాం కదా. అంటే వాటిని పెంచే పద్ధతిని బట్టి అవి బలంగా ఉంటాయి అంతే, దాంట్లో ప్రత్యేకత ఉండదు. అంటే మేత చూసుకునే జాగ్రత్త, ఏ టయానికి ఏ ఆహారం పెట్టాలి, దానా మాత్రం ఒక పూట పెట్టాలా, ఒక పూట మాత్రం పచ్చగడ్డి, ఆకుకూరలు, కూరగాయలు ఏవైనా తింటాయి. జాగ్రత్తగా పెట్టాలి. ఆకుకూరలు కూరగాయలు అవి పురుగు మందులు కొట్టినవి అయితే పెట్టొద్దు. ఒకవేళ అలాంటి పెట్టవలసి వస్తే ఉప్పు నీళ్ళతో కడిగి ఫ్యాన్ గాలి కొద్దిగా ఆరేసి పెట్టుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవి చక్కగా మన దగ్గరే పెరుగుతాయి. ఖర్చు ఏముండదు. మనం పెట్టే ప్రతిదీ తింటాయి. మన మార్కెట్లో దొరికే ఆకుకూరలు కూరగాయలు తర్వాత గరిక గడ్డి అన్నీ తింటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చూస్తున్నారు మీకు చూడండి. కేజీలు కూడా మేమే తయారు చేస్తాం. మీకు షేప్ చూడండి, ఇది మీకు 4 పరకల షేప్లో వస్తుంది చూస్తున్నారు. మీకు డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు అడ్రస్ చెప్పాం కదా, అదేవిధంగా నెంబర్ కూడా చెప్తా, ఒకసారి చూడండి. 8790255993 8790255993. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జాగ్రత్తగా మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పెట్ లవర్స్కి మాత్రమే చెప్తున్నా. ఇంట్రెస్ట్ లేనోళ్ళు ఇటు జోలిగా రావద్దు, అసలు ఇట్లా మాట ఎత్తొద్దు. ఇంట్రెస్ట్ లేనోళ్ళు ఏం చేస్తారంటే ఏదో వేడి మీద ఇంట్రెస్ట్గా తీసుకున్నట్టు తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి బోరు కొడుతుంది. బోరు కొట్టినప్పుడు వాటిని పట్టించుకోరు, ఆహారం పెట్టారు, సరిగ్గా చూడరు. ఆరంభ సూర్యులు అంటారు. అంటే మొదట బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు, తర్వాత ఇంట్రెస్ట్ పోయి ఇక వాటిని సరైనగా చూడరు. తద్వారా అవి చనిపోతాయి, లేకపోతే పిల్లులు పట్టడం, కుక్కలు పట్టడము అలా జరుగుతాయి. కనుక ఈ పెట్స్ లవర్స్ అయితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే టైం టు టైం చూస్తారు. ఎవరైనా దేని మీదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పని సక్రమంగా జరిగిద్ది. కొంతమంది ఆరంభ సూర్యులు అని ఉంటారు. ఇంట్రెస్ట్ మొదటే ఉంటుంది, తర్వాత కొన్ని రోజులకు ఇంట్రెస్ట్ పోద్ది. ఇంట్రెస్ట్ ఉన్న నాన్నలు చూస్తారు, తర్వాత అమ్మని చూడు, అన్నని చూడు, తమ్ముని చూడు, అక్కని చూడు అంటూ ఉంటారు. వాళ్ళు చూడరు, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు చూడరు, వీళ్ళు చూడరు, వదిలేస్తారు. కుక్కలో పిల్లులో పట్టేస్తాయి. అలాగే చాలామందిని చూశాను నేను. కనుక ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఉండాలి. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెట్స్ అంటే మేము ఏదో అసలు యాక్చువల్లీ బిజినెస్ కోసం అని మేము తేలేదు. ఏదో 4 కొనుక్కొచ్చి ఇక మెల్లగా సరదాగా పెంచుకుంటూ పోతే చూడండి ఎలా పెరిగినాయో. అంటే మనం అంత జాగ్రత్తగా పెంచుతాం, అలాగ పెంచుకోవాలి. అంత ఖర్చే ఉండదు. మన ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా మనకి ఎక్సర్సైజ్ లాగా అయింది అంతే. ఇప్పుడు పైన సరదా పొలాలు గట్ల మీదకి వెళ్ళి టైంపాస్ లాగా కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా అయింది. గడ్డి పీక్కొని రావాలా. తర్వాత మన మార్కెట్కి వెళ్ళినప్పుడు కొద్దిగా కూరగాయలు అలాంటివి ఉంటే వేస్టేజ్ ఉంటాయి, అది తెచ్చి ఉప్పు నీళ్ళల్లో కడిగి కొద్దిగా ఆరేసి మనం పెట్టుకొని అవసరమైనప్పుడు సంచిలో పెట్టుకుంటూ ఉండాలి మేత. ఆ విధంగా జాగ్రత్తగా పెంచుకోవాలా ఫ్రెండ్స్. ఇది మేము తెచ్చింది 4. దాదాపుగా మా దగ్గర చాలా అయినాయి, ఒక 200 కుందేళ్ళు దాకా అయినాయి. మరి అన్నీ ఉన్నాయా అని అంటారు మీరు. ఉన్నాయి, హట్లో కొన్ని ఉన్నాయి. హట్ అంటే మేము వేసినటువంటి సింపుల్గా ఒక 10-12 వేలల్లో వేసుకునే హట్ ఒకటి తయారు చేసాం మేము మా ప్లేస్లో. మీరు కూడా వేసుకునే ఓపికంటే మీకు అది ఎలాగో చెప్తాను, దాన్ని కూడా వీడియో పెడతాను, చూసుకోవచ్చు. ఆ హట్లో గొర్రెలు పెంచుకోవచ్చు, కోళ్ళు పెంచుకోవచ్చు, మేకలు పెంచుకోవచ్చు, కుందేళ్ళు పెంచుకోవచ్చు. అన్నిటికీ అనుకూలమైనటువంటి హట్టు 20x20 స్క్వేర్ ఫీట్స్తో వేసాం. మళ్ళీ దాన్ని ఒక 12 అడుగులు ఎక్స్టెండ్ చేసుకున్నాం. అన్ని కర్రలతోనే, మెయిన్ పోల్స్ అయితే సిమెంట్ పోల్స్ సింపుల్గా వేసుకున్నాం. కర్రలతోనూ కంది పొరకతో వేసి, ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటంటే రేకులు వేయలేక కాదు, రేకులు వేయచ్చు కానీ టెంపరేచర్ ఎక్కువ ఉంటే రేకులు వేడికి తట్టుకోలేవు. కనుక అంతా నేచురల్గా వేసాం. పైన ఏంటంటే వాటర్ కారకూడదని ఒక టార్పాలు వేసుకున్నాం. మళ్ళీ టార్పాల మీద కింద కంది పొరికేసి టార్పాలు వేసి మళ్ళీ టార్పాల మీద కూడా ఆకులు వేస్తాం. కొబ్బరి ఆకులు, తాటి ఆకులు, చల్లగా ఉంటుంది. అలా మన వాతావరణాన్ని బట్టి చల్ల కూలింగ్ ఉండాలంటే ఆ రేకులు వాటిల్లో కొన్ని జంతువులు తట్టుకోలేవు. మరి పోయిన మే నెలలో ఏం ప్రమాదం లేవు, ఎక్కడ కూడా సావాలా. మరి ఈ నెలలో కూడా వర్షాలు, వానలు బాగా, ఎండలు బాగున్నాయి అనుకోండి, మేము ఇక వాటికి చుట్టూ ఇలాంటి గ్రీన్ క్లాత్లు కడతాం. చూడండి, గ్రీన్ క్లాత్ కట్టేసి నీళ్లు జల్లుతాం. కొద్దిగా ఈ ఒక్క నెల 2 నెలలకి మళ్ళీ వర్షాలు మొదలైతే ఏముండదు ప్రాబ్లం. మళ్ళీ హట్ కనుక చల్లగా చుట్టూ చెట్లు ఉంటాయి, మీకు చూపిస్తారు. రేపు వీడియో మళ్ళీ పెడతా, మా హట్ వీడియో, మా
గార్డెన్ వీడియో. అక్కడ కూడా ర్యాబిట్స్ ఉంటాయి. నీళ్ళని ఎలా వాటిని పెట్టాలి. ఇంకోటి, కుందేళ్ళు నీళ్లు తాగవు అంటారు. పక్కా తాగుతాయి నీళ్లు. అలా అని పెట్టకపోతే ప్రమాదం. నీళ్లు పెట్టకపోతే వాటిలో యూరిన్ అనేది చిక్కబడిపోయి అవి వీక్ అయిపోతాయి. నీళ్లు పెట్టాలా. ఎండాకాలం మామూలు టైంలో కూడా నీళ్లు తాగుతాయి అవి. అవి ఏంటంటే అడవిలో కుందేళ్ళకి నీళ్లు సదుపాయం లేని చోట, దొరకని చోట అవి ఏదో పచ్చగడ్డ ఆకులు గింజలు తిని తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నీళ్లు బాగా దాహం వేస్తే వాటి అరికాళ్ళని నాక్కుంటాయి. ఆ అరికాళ్ళ మధ్య గోర్ల మధ్య చెమట పడుతుంది. వాటికి ఆ చెమటని నాకి ఆ తడిని అవి ఆ అరికాళ్ళని నాక్కోవడం ద్వారా కొంత కంట్రోల్ చేసుకుని ఎక్కడైనా నీళ్లు దొరికినప్పుడు వెళ్ళి తాగేస్తాయి. అంతే తప్ప అపోహ, అది కుందేలు నీళ్లు తాగదు అంటారు, అపోహ. అలాంటివి నమ్మకండి. తాగుతాయి, పెట్టాలి కూడా నీళ్లు. మేము ఎప్పుడు అదిగో గిన్నెల్లో ప్లేట్లలో పెడతాం. కొన్ని పెద్ద కుందేళ్ళకైతే మేము కేజీలు తయారు చేసి మేము సొంతంగా తయారు చేస్తాం. కేజీలు అంటే మేము తయారు చేస్తాం. చూస్తున్నారుగా, రౌండ్ షేప్ ఉంటాయి, స్క్వేర్ షేప్లో ఉంటాయి, ట్రయాంగిల్ షేప్లో కూడా ఉంటాయి. ఈ కోళ్ళ బుట్టలు కూడా తయారు చేస్తాం. దీంట్లో మేము పిల్లల్ని ఏం చేస్తామంటే, పిల్లలు కొద్దిగా ఇరుకుగా ఉంటే బయట పెట్టేసి వీటిలో వదులుతాం. అది కూడా వీడియో పెడతాం, చూద్దరు గారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కేజీలు కూడా తయారు చేస్తాం. ఇవ్వండి రౌండ్ షేప్ కేజీలు. ఏ కేజీ అయినా మీకు 500 నుంచి 1000 రూపాయలు దాకా ఉంటాయి సైజుని బట్టి. నా బైక్ మీద పెట్టుకొని ఇక బైక్ సైడ్ రాడ్కి పెట్టాలి. బాస్కెట్ ఇలాగా మీకు చూపించే కదా అలాగ పెట్టాలి. పెట్టేసి మంచిగా నీట్గా మనకి సెట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి ఎండాకాలంలో ఇలాంటి ప్రెషర్స్ ఉంటాయి, ఇలాంటి వాటర్ షవర్స్. ఈ వాటర్ షవర్స్తో లైట్గా ఇలా స్ప్రే చేయాలి. చూస్తుంది చూడండి. ఇవ్వండి అదిగోండి అలాగా చూడండి. పిల్లల మీద వేడి ఎక్కువ ఉంది. ఇవాళ ఏప్రిల్ 16, మస్తు వేడి ఉంది, వాతావరణం వేడిగా ఉంది. అప్పుడప్పుడు ఏం చేయాలంటే, అవి పాలే తాగుతాయి, నీళ్లు తాగు. చిన్న పిల్లలు మీకు 10 రోజులు 12 రోజుల పిల్లల వరకు నీళ్లు ముట్టుకోవసలు. నీళ్ళని మనం లైట్గా పెడితే నాకుతాయి, కానీ నీళ్ళని కొంచెం చప్పరిస్తున్నట్టు ఉంటాయి, కానీ తాగవు. ఎక్కువ పాలే తాగుతాయి. తల్లులకి నీళ్లు బాగా తాగేయాలి. తల్లులకి మేత బాగా పెట్టాలి. పిల్లలు సేఫ్ అయిపోతాయి, పిల్లలు బలంగా ఉంటాయి. పిల్లలు ఏమి తినవు. మన పాలు ఒక్కటే కనుక, పాలు తల్లి ఇస్తుంది కనుక తల్లికి మేత బాగా పెట్టాలి. క్యాబేజ్ ఆకులు, తోటకూర, అలాంటి గోంగూర పెట్టకండి. పులుపు ఉంటుంది కనుక మోషన్స్ అవుతాయి. చూస్తారు కదా ఇలాగ. అదిగోండి ప్రెజర్ కొడుతుంది, చల్లగా ఉంటుంది వాటికి. బాగా వేడి ఉన్నప్పుడే కొట్టాలా. చల్లగా ఉన్నప్పుడు కొడితే వాటికి జలుబు చేస్తుంది. చూస్తున్నారుగా, ఇవ్వండి ఈ విధంగా ర్యాపిడ్ ఇవ్వండి చల్లగా. ఇక్కడ చూడండి, ఇవ్వండి ఇలాగ ప్రెజర్తో నీళ్లు కొడుతున్నాం. చూడండి చల్లగా ఉంటుంది వాటికి చక్కగా. ఇవ్వండి చూస్తున్నారుగా, ఇగో ఫ్రెండ్స్ నీళ్ళు వెళ్తానే చూడండి చల్లగా ఉంటుంది వాటికి చక్కగా. కొద్దిగా ఇలాగా బయట పెట్టుకోవాలా. కొద్దిగా ఎండలు బాగున్నప్పుడు ఇంట్లో వేడిగా ఉంటుంది కనుక ఇలా బయట పెట్టుకొని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలా. కేజీలని కూడా మేము ఇలా తయారు చేస్తాం. మీకు చేతనైతే మార్కెట్లో మెష్ దొరికిద్ది, చేసుకోండి. లేదన్నా అంత మాకు రాదు అంటే, మీకు కావాలంటే మా దగ్గర దొరుకుతాయి, కేజీలు కొనుక్కోండి. మాకు మెష్ మేము కొని తెచ్చి తయారు చేస్తాం. సైజుని బట్టి రేటు ఉంటుంది. మీకు కావస్తే తీసుకోవచ్చు. మీ ఇష్టం. మీ కోళ్ళకు కూడా ఈ కోడి పిల్లలు, కౌన్స్ పిట్టలు, లవ్ బర్డ్స్ అన్నిటిని పెంచుకోవచ్చు. అట్లా పెద్ద సైజులు కూడా చేయమంటే చేసి అమ్ముతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కేజీలు దొరుకుతాయి. మా దగ్గర ర్యాబిట్స్, రకరకాల ర్యాబిట్స్ దొరుకుతాయి. వీటిలో రకాలు ఉంటాయి. కాలిఫోర్నియా వైటు, స్కాట్లాండ్ వైటు, టచ్, ఆఫ్రికన్ బ్రౌను, చిన్చిల్లా అని బ్రౌను, గ్రే కలరు, రెడ్ కలరు, బ్లాక్ అండ్ వైటు, ఇలా రకరకాలుగా. తర్వాత ఇది బ్రౌను, రెడ్డిష్ రెండు కలిపి కూడా వస్తాయి. అలాంటి పిల్లలు వస్తే దాంట్లో రంగులు ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో రంగులు కూడా చూపిస్తా. మా దగ్గర హట్లో రెడ్డిష్ కూడా ఉంటాయి. రెడ్, బ్లాకు, వైటు, బ్రౌను, గ్రే కలర్ ఎక్కువ ఉంటాయి కలర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కుందేళ్ళని మనం జాగ్రత్తగా పెట్టాలా. కంపల్సరీ కుందేళ్ళు 5-6 పిల్లల వరకు పెడతాయి. సంవత్సరంలో 5-6 సార్లు పెడతాయి. కానీ మనం మరి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలా. దగ్గర వేస్తే వాటికి కొద్దిగా బలహీనం అవుతాయి. సంవత్సరంలో 5 సార్లు పక్కా పెడతాయి. మంచి బలమైన తిండి పెడితే పుట్టే పిల్లలు కూడా బలంగా ఉంటాయి. చూడండి, ఇది కాలిఫోర్నియా వైటు. దీంట్లో పింక్ అయి ఉంటుంది. వైట్లో 2 రకాలు ఉంటాయి. పింక్ కన్నుది ఉంటుంది, బ్లాక్ కన్నుది ఉంటుంది. చూసారా, ఇక పింక్ కన్నులు అయ్యి, ఈ 3 పింక్ కళ్ళు అయ్యి. చూసారా, వీటి కళ్ళు పింక్ కలర్లో ఉంటాయి. పింక్ కలర్ చూస్తున్నారు కదా.
3 తల్లులే, 3 కూడా పిల్లలు పెట్టి పాలు పట్టేయడం కోసం మళ్ళీ హట్లో నుంచి తెచ్చి ఇక్కడ పెడతాను. చూడండి, బ్లాక్ ఐ చూసారా? ఇవి బ్లాక్ ఐ, అవి పింక్ ఐ చూస్తున్నారు కదా. బ్లాక్ ఐ వైట్లోనే మళ్ళీ నల్ల కన్ను, పింక్ రంగు గులాబీ కలర్ కన్ను ఉంటాయి. ఇలాగా రకరకాలుగా ఉంటాయండి. వీడియోల్లో మీకు చూపిస్తుంది ఏంటంటే మా హౌస్ ఇది. మేము మాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. మేము పెట్స్ లవర్ని. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఏదో ఒకటి ఇంట్లో, మేము చిన్నప్పుడు ఎక్వేరియంలని, తర్వాత లవ్ బర్డ్స్ అని, తర్వాత రకరకాలు లవ్ బర్డ్స్లో మళ్ళీ ఉంటాయి కదండి, క్యాక్టాస్ అని, తర్వాత చాలా రకరకాలుగా పెంచాము. మేము ఏదైనా సరదాగా మేము పెట్ యానిమల్స్ కనుక, పెట్ లవర్ని కనుక నేను అన్ని సరదాగా తెస్తాం. ఏదో బిజినెస్ చేయాలని తేను, కాకపోతే అవి మేము జాగ్రత్తగా చూస్తాం కనుక విపరీతంగా పెరిగిపోతాయి అవి. మరి పెరిగిపోయాక ఏం చేస్తామండి, ఆటోమేటిక్గా మార్కెట్ చేసుకుంటాం. మనకి సైడ్ బిజినెస్ ఉంటుంది ఎక్కువ. ఇది ఇళ్లలో లేడీస్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఇళ్లలో సరదా పెంచుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమైందంటే అనవసరమైన ఆలోచనలు రావు, చక్కగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి టైం వేస్ట్ అనేది చేసుకోకుండా మంచిగా ఇట్లా చూసుకుంటే మనం మార్కెట్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఫోన్లో నేను ఎలా పెట్టానో అలాగా నెంబర్లు పెట్టుకుంటే చాలామంది మాకు నెంబర్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు, వస్తారు, తీసుకెళ్తారు. కాకపోతే మార్కెట్ అనేది ఏంటి, అది కూడా సరదాగా ఒక ఈవినింగ్ టైము, సరదాగా మనం ఒక రౌండ్ వేస్తాం గట్ట ఈవినింగ్ ఏదో సెంటర్లో ఏదో చిన్న పనులు ఉంటే, లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే, షాపింగ్ అని వెళ్ళేటప్పుడు బైక్ పెట్టుకుని వెళ్తాం. ఇప్పుడు అమ్మాలనే అని కాదు, తీసుకెళ్ళి మామూలుగా మన పనులు చూసుకుంటుంటాం. ఎవరైనా చూసి అమ్ముతారు బాబు అంటే అమ్ముతాం అంటాం, అంతే. అంటే కావాలని మేము అమ్మకానికి అని బయలుదేరం, జస్ట్ బైక్ అలా పెట్టుకుంటాం. మేము షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్తాం సింపుల్గా. అంటే ఇక్కడ చెప్పేది మీకు, ఇది ఏదో కావాలి అని బిజినెస్ లాగా స్ట్రెస్గా హార్డ్గా చేయవలసిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఆటకాయితనంగా సరదాగా చేసుకోవచ్చు. మనకి ఇంకా సీరియస్గా చేయాలి, మంచిగా చేయాలంటే దీన్ని మళ్ళీ మీరు డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు మా ఫామ్ ఉంది, 400 కుందేళ్ళ వరకు ఎప్పటికప్పుడు అమ్ముకుంటూ మళ్ళీ 50కి వస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఆపేసి ఒక్కసారి పెడితే మొత్తం 200 కుందేలు అట్టు అవుతాయి. అప్పుడు పిల్లలు విపరీతంగా నెల ఇన్కమ్ వస్తుంది మీకు. నెల వచ్చేటట్టు ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి అన్నిటినీ. వాటి క్రాసింగ్ టైమింగ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ టైం టు టైం. అవి క్రాస్ అయ్యేది రోజు నుంచి నెల వరకు పిల్లలు పెడతాయి. మళ్ళీ పిల్లలు పెట్టిన తర్వాత నెల వరకు పాలిస్తాయి. అంటే ఒక ర్యాబిట్ 2 నెలల్లో పిల్లలు పూర్తిగా మళ్ళీ మన చేతికి వచ్చి పాలు వదిలేసే వరకు 2 నెలలు పెట్టింది. మళ్ళీ ఒక వారం 10 రోజులు వాటిని రెస్ట్ ఇచ్చి మళ్ళీ క్రాసింగ్ వేయాలి. మనకు పిల్లలు కావాలనుకుంటే. వద్దనుకుంటే క్రాసింగ్ వేయొద్దు, మనం సపరేట్గా పెట్టుకుంటే అంత ఎన్ని సంవత్సరాలైనా క్రాసింగ్ లేకుండా కూడా ఉంటుంది. పోతుల్ని ఆడ వేరుగా పెట్టాలా. క్రాసింగ్ అయినప్పుడు ఒక 2 రోజులు క్రాసింగ్ పెట్టి తీసేయాలి. మళ్ళీ క్రాసింగ్ అయిన తర్వాత పెడితే పోతులు వాటిని సతాయిస్తే చాలా ఇబ్బంది పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పిల్లలు కూడా కడుపులో చనిపోతాయి, పోతులు ఇబ్బంది పెడతాయి. కనుక ఇలా రకరకాలుగా సేవ్ చేసుకునే ఐడియాలు, మీకు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము అన్ని సజెషన్స్ ఇస్తాం, సలహాలు ఇస్తాం. బిజినెస్ కూడా ఎలా చేసుకోవాలో మేము మీకు బిజినెస్ గురించి కూడా చూపిస్తున్నా. చూడండి, మీకు ఇంకా రౌండ్ టైప్ కేజీలు కూడా చూపిస్తున్నా. ఇవి చూడండి, రౌండ్ టైప్ కేజీలు కూడా ఉంటాయి మా దగ్గర ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ చేసుకోవాలి సరదాగా. అంతా ఎలా అంటే ఏదైనా పనిలాగా చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, దేన్నైనా సరే మనం ఒక ఎక్సర్సైజ్ లాగా సరదాగా చేయాలా. అప్పుడు మనకి చాలా మనసు తేలిగ్గా ఉంటుంది, కష్టం అనిపించదు. ఇష్టం లేని పని కష్టం అనిపిస్తుంది, ఇష్టం ఉన్న పని కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. అది సూత్రం అన్నమాట. మనిషి ప్రశాంతంగా ఎంత పనైనా చేయొచ్చు. మనకి ఇష్టం లేకపోతే ఆ పని వల్ల మనకి ఏం శ్రమ అనిపించదు. మనకేంటి ఇష్టం లేదు కదా, ఒత్తిడి పెరిగిపోద్ది. ఎప్పుడైతే బ్రెయిన్లో స్ట్రెస్ పెరిగిద్దో అప్పుడు అలసట తొందరగా కలిగిద్ది. నువ్వు పని వల్ల అలసట ఎప్పుడు రాదు, గుర్తుంచుకోండి. చాలా ఇది జీవన సూత్రం. ఇది పని వల్ల మనకి అలసట ఎప్పుడు రాదు, అది వచ్చినా మనకి అలసట అనిపించదు. మనం ఎప్పుడైతే పనిని ఇష్టం లేకుండా బోరుగా ఫీల్ అవుతామో అప్పుడు మన బాడీ ఏమైందంటే, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా మనకు సపోర్ట్ చెయ్యవు. తద్వారా మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే పని చిన్నదైనా అలసట ఎక్కువ అనిపిస్తుంది. కనుక మనకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, శ్రద్ధ, ఇంట్రెస్ట్, దాని మీద మనకి ఇష్టం ఉండాలి. ఫస్ట్ ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. ఇష్టం లేకపోతే ఎంత ఈజీ ఉన్నా కూడా కష్టంగానే ఉంటుంది. కనుక
ఈ పని చేయడం, మనిషి అయినా పని చేయడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, ఏ పనులు చేయడం అయినా సరే మనిషి మనస్తత్వాన్ని, మైండ్ని బట్టి మనం దాన్ని సెట్ చేసుకోవాలి. బోర్ కొడుతుంది అన్నప్పుడు మనం దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి. ఏదో మనకి ఇష్టమైన పని చేయండి. అలాంటప్పుడు ఇప్పుడు ప్రతి మనిషికి అవసరాలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాలి కొన్ని బతకడం కోసం, జీవనం కోసం. అలాంటప్పుడు మనిషి స్ట్రెస్గా ఫీల్ అవుతాడు కనుక దాంట్లోనే మనం ఇష్టతను పెంచుకోవాలి. ఆటోమేటిక్గా దాంట్లోనే మనం టైంపాస్ చేయడం, సరదాగా చేయడం చేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నాం. చూసేటోళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మీరేమనుకుంటారంటే ఫ్రెండ్స్ అంతా, ఇదంతా ఎవడు చేస్తాడో తలకాయ నొప్పి, ఎవడు చేస్తాడులే, ఆయనంటే ఏదో ఓపిక ఉంది చేసుకుంటాడు. ఇక్కడ ఓపిక కాదు, కొండని పిండి కొట్టే అంత ఓపిక అందరికీ ఉంది. మీకు ఉంది ఓపిక, చాలా ఓపిక ఉంది. మీరు చాలా బలవంతులు, మీ బలం మీకే తెలియదు. హనుమంతుడి బలం హనుమంతుడు తెలియదు, జాంబవంతుడికి రెచ్చగొట్టి ఎగరెత్తే అప్పుడు ఎగురుతాడు హనుమంతుడు. అలానే ప్రతి మనిషి ఒక హనుమంతుడే. కాకపోతే మీ బలం మీకు తెలియదు. ఆ బలం బయటపడాలి అంటే మీకు ఇష్టమైన పనిలో మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది మీ సలహా కూడా. మేము మోటివేటర్ల కింద కూడా చెప్తాం. మోటివేషన్ అనేది అసలు ఉండదు. యాక్చువల్గా మోటివేషన్ అంటే అర్థం ఏంటి, మనం ఎదుటోడి కొన్ని మాటల ద్వారా చైతన్యం చేయడం. వాస్తవంగా చైతన్యం ప్రతి మనిషిలో, మీలో కూడా ప్రతి మనిషిలో చైతన్యం ఉంటుంది. ఎవరో మోటివేట్ చేస్తే మీరు మోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నేచురల్గా మీ బాడీలో మీలో మోటివేషన్తోనే మీరు బయటకు వస్తారు. మీలో ఉంటుంది ఇంట్రెస్ట్. అది కాకపోతే ఆ వేని మీరు గుర్తించాలా. నాకు ఈ పని అంటే ఇంట్రెస్ట్, నాకు ఇదంటే ఇంట్రెస్ట్, నాకు ఈ పని చేయడం అంటే ఇంట్రెస్ట్. కొంతమంది తనలో ఉన్న ఇంట్రెస్ట్ను కూడా తను గుర్తించలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు, జీవించట్లా. ఎప్పుడైతే తనలో ఉన్న ఇంట్రెస్ట్ని, ప్రతిభను బయట పెడతాడో వాడు యాక్టివ్గా ఉంటాడు, ప్రతి క్షణం జీవిస్తూ ఉంటాడు. ఇంట్రెస్ట్ లేనోళ్ళు ప్రతి క్షణం మరణిస్తూ జీవిస్తూ ఉంటారు. ప్రతి క్షణం మరణిస్తారు వాళ్ళు మరణిస్తూ, నువ్వు బోరు కొడుతుంది, చికాకు వస్తుందిరా, అన్నీ ఉన్నాయి, నాకేదో తెలియని బాధరా అంటూ ఉంటారు చాలామంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి దాని మీద కూడా గురి ఉండదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసులో కొన్ని వాళ్ళని మీరు అద్దం ముందు నిలబడి మీరు చిన్నప్పటి నుంచి మీ యొక్క ఆలోచనలు, నాకు ఏదంటే ఇంట్రెస్ట్, నేను ఏం చేస్తే నా మనసు బాధపడదు, సంతోషంగా ఉంటుంది అనే విషయాన్ని మీ బయటకు తీసుకురావాలి. మీ ఆలోచన పరంగా బయటకు తేవాలి. బయటకు తెచ్చి వాటిని అమల్లో పెట్టుకుంటే మీ లైఫ్ బంగారు బాట. మీరు అప్పుడు బతకడం కాదు, జీవిస్తారు. బతకడం అంటే ఏదో అవసరాలకి తప్పదు అని చేసే పనులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా మనకి ఇష్టం లేకుండా అవసరాలకి చేస్తూ ఉంటే అది బతకడం. బతకడం అంటే ఏంటి, భారంగా ఉంటుంది. ఇష్టం లేకపోయినా కష్టమైనా వెళ్ళి జాబ్ చేయాలి. బిజినెస్ ఇష్టం లేనోడు బిజినెస్ చేయాలి. ఇలాగనే వాళ్ళు జీవితం అంతే తప్పదు. వెళ్ళకపోతే ఇల్లు గడవదు, సరుకులు రావు, మనకి నెలసరి జీతం కిరాయిలు పోవు, మనకు తిండి ఉండదు అని ఇలాగ 90 మంది ఇలానే బతుకుతున్నారు. బతకడమే దాన్ని బతుకు అంటారు. భారంగా బతికేది, ఆనందం సంతోషం లేకుండా ఏదో బతుకుతున్నారు. బతకడం అనేది భారంగా చేసేది బతుకు. ఇష్టంతో చేసేది మీలో ఆనందం, సంతోషం, ప్రతి క్షణం కూడా మీరు సంతోషంగా ఆనందంగా చేసుకుంటారు మీ ఇష్టమైన పనిని. అది జీవించడం. అందుకని మీరందరూ, ఇప్పుడు నేను జీవిస్తున్నాను ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి పెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కనుక బుట్టలు, కేజీలు తయారు చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చేయడం. అందుకని వాళ్ళు ఎవరైనా ర్యాపిడ్ తీసుకునేటోళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారేంటి, దీన్ని ఎట్టన్నా కాపాడటం, పిల్లులు, కుక్కలు, బుట్ట బాస్కెట్ లేదు, కేజీలు లేవు అంటూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళకి నేను చెప్తా, బాబు ఒక 500 పెట్టుకోండి ఎక్స్ట్రా, కుందేళ్ళకు పెట్టుకున్నాక 500 పెట్టుకోండి. మీరు లైఫ్ అది కూడా చూడండి, లైఫ్ ఇది. ఈ బుట్టలు మేము ఇప్పుడు తయారు చేసిన ఇక దాదాపుగా 3 సంవత్సరాలు అయింది ఇవి తయారు చేస్తే. మీరు ఏమీ లేదు, కొద్ది బుట్టలు మనకు వాటర్ తగలకుండా చూసుకోవాలా. వర్షాకాలంలో ప్లాస్టిక్ మీరు బయట పెట్టుకోండి. మేము ఇంట్లో పెట్టుకోవడం పెంచుతాం, ఇంట్లో కూడా చూపిస్తాం మీకు. ఇంట్లో కూడా పెట్టుకుంటాం. ఇంట్లో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే కింద గోను పట్ట వేయాలి. ఇప్పుడు ఆ బాస్కెట్ ఉంది కదండి, దీని కింద గోను పట్ట వేస్తే అవి యూరిన్ చేసిన వీటికి ఒకటండి చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది గలీజు వాసన వస్తాయి, ఇంట్లో ఎట్ట పెంచుతామండి అని పెంచడం ఇబ్బంది పడేది ప్రతి మనిషి అక్కడే. కోళ్ళు అంటే రెట్లేస్తాయి, గలీజ్ చేస్తాయి. వాస్తవం, కోడి పెంట చాలా గలీజు వాసన ఉంటుంది. ఇలా శుభ్రంగా గచ్చు మీద కోడి ఎరిగితే ఆ యొక్క రెట్టేసింది అనుకోండి చాలా గలీజ్ అయిపోద్ది. అది వాస్తవం. అది దాని గురించి మనం కాదనట్లేదు. ఏది కరెక్టో అది మనం అలా కరెక్ట్గా మాట్లాడాలి.
అలా గలీజు అని ఉంటాయనేసి చాలామంది వాపోతూ ఉంటారు కనుక వాళ్ళకి సలహా ఏంటంటే కోళ్ళైనా పిట్టలైనా రెట్టలేసేవి వాటిని కంపల్సరీ ఇలాగా మెషుల్లో కింద హోల్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదిగోండి ఈ బోన్ ఉంది, దీనికి కింద హోల్ ఉంది చూడండి. ఈ హోల్స్ ద్వారా ఏమైంది, ఆ పెంటికలన్నీ డ్రాప్ అయిపోతాయి, మీకు గలీజు ఉండదు. చక్క దీంట్లో కర్ర పెట్టామనుకోండి అడ్డంగా, కర్ర మీద ఆడుకుంటే కుండ పెడితే గుడ్లు పెడతాయి. లవ్ బర్డ్స్ అన్నిటికీ వాడుకోవచ్చు. ఇది ఒక్క ర్యాబిట్స్ అనే కాదు, లవ్ బర్డ్స్కి, తర్వాత కోడి పిల్లలు కొంతమంది ఇంట్రెస్ట్గా పెంచుకుంటారు, రంగురంగు కోడి పిల్లలు, వాటికి సరదాగా పొద్దున్న లెగ్గానే మనిషికి ఏదో బోరు కొట్టకుండా. కొంతమంది చూడండి పొద్దున్న లెగ్గానే ఏదో లేజినెస్, ఏదో ఇబ్బంది, బద్ధకంలా ఉంటుంది కొద్దిగా. వాళ్ళకి ఏంటంటే రిలాక్స్ చూడగానే. అందుకని చాలామంది ఇళ్లల్లో కుక్కలు పెంచుకుంటారు, పిల్లులు పెంచుకుంటారు. ఏంటంటే పొద్దున్నే వాళ్ళు లెగ్గానే మూడీగా ఉండి ఏదో దరిద్రం పెట్టినట్టు ఉండకుండా కొద్దిగా నవ్వు, పిల్లుంది అనుకోండి, కొద్దిసేపు దాంతో ఆడుకోవడం అలా చేస్తారు. ఏదైనా ఇళ్లల్లో పెంచొద్దు జంతువుల్ని, ఇంటి బయట ఇళ్లల్లో పెంచినా కొంత తగు జాగ్రత్తలు పాటించాలి. పిల్లు ఉందనుకోండి, దాని ఎంట్రుకలు రాలి నోట్లోకి ముక్కుల్లోకి సన్నటి ఎంట్రుకలు వెళ్తే దగ్గు అలాంటి ఎలర్జీలు వస్తాయి. ర్యాబిట్కి కూడా కొంత రాలుతుంది, కానీ ర్యాబిట్ అంత ఎక్కువ ఉండదు. ఇప్పుడు చూడండి బయట పెడతాం, ఇప్పటికప్పుడు క్లీన్. మనం ఇప్పుడు ఏ పని అయినా సరే ఇందాక చెప్పాను మీకు, పని అంటే పనిలాగా చేయొద్దు, సరదాగా చేయండి, ఎక్సర్సైజ్ లాగా చేయండి. మా చిన్నప్పటి నుంచి మేము అదే తత్వం. అది పని చేస్తున్నామంటే ఒక ఎక్సర్సైజ్ లాగా చేయండి దాన్ని, అంతే. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆరోగ్యం ఉంటే మనకి ఎప్పుడు ఆనందం. అందరు పనులు చేయకే కాదండి, ఒళ్ళు కొవ్వులు బట్టి, తుప్పులు బట్టి, నానా రోగాలు, హాస్పిటల్కి వెళ్ళడం, ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల, డబ్బులు పోతాయి, మనిషి బయటకు రాడు రోగాల్లో నుంచి. మీకు హాస్పిటల్లోకి వెళ్తే తెలుసుగా మీకు, ఇక మీకు రోగాలకి, ఆ మందులకి, ఆ డాక్టర్లకి ఎన్ని డబ్బులు అయిపోతాయి. ఇంటికి రీజన్ ఏంటి చెప్పండి? మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం, స్ట్రెస్ పెరిగిపోవడం. ఇంట్రెస్ట్ లేదు, స్ట్రెస్ ఉంది అంటే మనిషి కదలడు, మందంగా ఉండిపోతారు. ఆ మందంగా ఉండటం వల్ల ఏమైంది, తిన్న తిండి సహించదు, ఒంటికి పట్టదు, కొవ్వు కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ కొవ్వు ఏం చేస్తుంది, ఇంటర్నల్ ఆర్గన్స్ని పట్టేసి రకరకాల లివర్కి, కాలేయంకి కొవ్వు పట్టేసి అప్పుడు రకరకాల రోగాలు, దీర్ఘకాలిక రోగాలు మొదలవుతాయి. మనం మెల్లగా చెడిపోయాం. లైఫ్ స్టైల్ని మనం ఎలా చెడగొట్టుకున్నాం, మెల్లగా రోజు మనం అలవాటు చేసుకుంటూ సోమరితనాన్ని, ఇంట్రెస్ట్ లేకతనాన్ని, అలాగా మనం ఆ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఆరోగ్యం రావాలి అంటే మామూలు విషయమా? మెల్లగా మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా రోగం వచ్చేస్తుంది. తీరా అది బయటపడే వరకు మనకు తెలియదు. బయటపడ్డాక అప్పుడు జాగ్రత్త పడదామంటే మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మీ అలవాట్లు, మీ లైఫ్ స్టైల్ పొరపాట్ల వల్లనే మీకు రోగం వచ్చింది. మళ్ళీ అదే రివర్స్ చేయాలంటే మీ వల్ల కాదు, అలవాటు పడిపోయారు మీరు. చాలా ఇబ్బంది, మీరు చెప్పినంత ఈజీగా ఉండదు. ఒక్కసారి ఆ రోగం అంటే మీకు ఒక నైటో 2 రోజుల్లో 3 రోజుల్లో వారంలో రాదు రోగం అంటే కొన్ని సంవత్సరాలు మీ లైఫ్ స్టైలు, మీ ఆలోచన విధానం, మీ జీవన సరళి అన్నీ మీకున్న స్ట్రెస్సు, ఒత్తిడి అన్నీ కలిసి కొన్ని సంవత్సరాల వరకు మీ ఆర్గన్స్ వాటిలో పడి నలిగి అప్పుడు డ్యామేజ్ స్టార్ట్ అయింది. అంతేగాని ఏదో ఒక రోజులో 2 రోజుల్లో, వారంలో, 10 రోజుల్లో చుట్ట వచ్చిపోయినట్టు రోగాలు రావు. రోగం వచ్చింది అంటే పోవడం చాలా కష్టం. రివర్సిబుల్ అంటారు, అది ఉంది, ప్రతి దాంట్లో రివర్సిబుల్ ఉంది. క్యాన్సర్కి రివర్సిబుల్ చేయొచ్చు, షుగర్ని రివర్స్ చేసి పడేయచ్చు. కానీ 99% ఆ పర్సను ఎవరైతే రివర్స్ చేయాలి అంత వాళ్ళు సంకల్పం గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, మనసుని నిగ్రహ స్థితిలో పెట్టాలి, పొద్దున్నే లెగాలి, ఎక్సర్సైజులు చేయాలి, తిండిలో కూడా చాలా జాగ్రత్తగా తినాలి. ముందులాగా విచ్చలవిడిగా ఏది పడితే తినేసి కదా రోగం వచ్చింది, అలా తినొద్దు, విచ్చలవిడిగా తినొద్దు. పద్ధతిగా తింటూ దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ మానసికంగా, మళ్ళీ మెంటల్గా మీరు ఎంత స్ట్రెస్ అయ్యారు అది కూడా వదిలేయాలి. మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా మారి తినే తిండిని మార్చి మనం ఒక రాముడు మంచి బాలుడు అన్న టైపులో ఉంటే స్ట్రెస్ ఉన్నా సరే అంటనట్టు తామరాకు పైన నీటి బిందువులాగా బతకాలి. తామర పువ్వు చూడండి, బురదలో పెరుగుతాయి, అవి మట్టి నీళ్ళల్లో పెరుగుతాయి. కానీ వాటి అందం, వాటి వికాసం, ఎందుకంటే అవి అంటనట్టే ఉంటాయి. తామరాకు మీద ఒక పిగ్మెంట్ ఉంటుంది, నూనె లాంటి పదార్థం. నీటి చుక్క పడితే ఆ నీరు ఆకుకి అంటదు. కావాలంటే మీరు టెస్ట్ చేయండి.
తామరాకు మీద నీళ్లను వేస్తే అది ముత్యపుర మెరుస్తూ ముత్యంలాగా మెరుస్తూ ఆకు కదిలినప్పుడు జారిపోయి కింద పడిపోద్ది, ఆ నీళ్ళలో నీటి చుక్క కలిసిపోద్ది. అంటే తామరాకు మీద నీటి బిందు ఉంది. ఎలా ఉంది? అంటనట్టుంది. అలాగా మనం ఆధ్యాత్మికత అంటే ఇదే. మనం ఎంత సమస్యల్లో, ఎన్ని బాధల్లో, ఎన్ని కష్టాల్లో ఉండాలి. కానీ ఉంటాయి కష్టాలు, మంచి జీవన విధానంలో అన్నీ ఉంటాయి. కష్ట సుఖాలు, నష్టాలు, లాభాలు అన్నీ ఉంటాయి. వేటిని కూడా మనం వేటికి కూడా చలించొద్దు. అంటే అర్థం ఏంటంటే అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనసుకి దాన్ని మనం అటాచ్మెంట్ పెట్టొద్దు. బాధ వచ్చింది, దానికి సొల్యూషన్ చూడండి, చెయ్యండి, అంతవరకే. దాన్ని మొయ్యొద్దు మైండ్లో పెట్టుకుని, అరే అది ఎలారా, అది ఎలారా, అది ఎలారా, అది ఎలారా అంటారు కానీ ప్రయత్నం చేయరు. చాలామంది 100కి 90 మందికి ఉన్న రోగం ఇదే. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని మైండ్లో పెట్టుకుంటూ మోస్తూ ఉంటారు. ఆ బరువుని, ఆ స్ట్రెస్ని మోస్తూ 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 రోగాల పాలవుతారు. అసలు అది ఎందుకు వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటో చేసుకుంటే అది అసలు ఉండదు మైండ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా ఏంటండి, మీకు ఆకలి వేసింది, ఏం చేస్తున్నారు మీరు? ఆకలి వేసింది, అరే ఆకలి వేస్తుంది, అన్నం తినాలి, ఆకలి వేస్తుంది, అన్నం తినాలి, ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అని మీరు పొద్దున్న సాయంత్రం వరకు అనుకుంటూ అదే బాధతో మోస్తూ బాధపడుతూ ఉంటారా? ఎక్కడన్నా చిన్న ప్రయత్నం చేసి ఏ హోటల్లోనో లేకపోతే ఇంట్లో అందుబాటు, లేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లో తినేస్తారు. ఆ టయానికి అన్నం 1 గంట, 1 గంటన్నర, 2, కొంతమంది 2:30 వరకు ఆ లోపు మీరు ఎక్కడో చోట భోజనం కానిస్తున్నారు కదా. అంటే అది మీకు సమస్య వచ్చింది, దాన్ని సాల్వ్ చేశారు. మరి అన్నం తిన్నాక మీకు ఆలోచన ఉంటుందా? ఆకలి అనే ఆలోచన అన్నం తినే వరకు ఉంటుంది. ఆలోచన ఫస్ట్ ఆలోచనతో ఆకలి మొదలైద్ది. ఆకలి మొదలై ఆలోచన మొదలైద్ది. అంటే వెంటనే తినేస్తే ఆలోచన పోయింది కదా. మళ్ళీ దాని ఆలోచన, అన్నం తిన్నాక కూడా ఇంకా తినాలరా, ఇంకా తినాలి ఎవడు అనుకోడు కదా. అన్నం తిన్నామంటే మళ్ళీ మనకి దాని జోలికి వెళ్ళబుద్ది కాదు. మళ్ళీ ఆకలి వేసినప్పుడు సంగతి, మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ తినేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైనా సమస్యలు అనేవి అన్నీ వస్తూనే ఉంటాయి. మనిషి బతకాలి, జీవించాలి అన్నా కూడా సమస్య వస్తుంది. కానీ బతుకుతున్నాడు అంటే అది ఆలోచనని మోస్తూ ఆ సమస్యని క్లియర్ చేసుకోకుండా దాన్ని భరిస్తూ జీవనాన్ని నరకమయం చేసుకోవడం బతకడం. జీవించడం అంటే ఏంటి? ఆలోచనని పసిగట్టాలి ముందు. ఈ సమస్యని పసిగట్టాలి. సమస్య వచ్చింది, దీన్ని మనం బాధపడితే ప్రయోజనం ఏంటి? దాన్ని సాల్వ్ చేస్తే దాని విరుగుడు అయిపోద్ది, అంతే. అది సాల్వ్ చేసుకోవాలి. వెంటనే దాని మీద మనం సొల్యూషన్ ఏంటో చూసుకోవాలి. ప్రతిదానికి ఒక సమస్యకి సొల్యూషన్ ఉంది. ప్రపంచంలో ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంది. కాకపోతే మనిషి కొద్దిగా ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టి ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి ఏం చేయాలి? ఫోకస్ పెడితే మీకు ఆలోచన దెబ్బకి మాడి మసైపోద్ది, సమస్య మీకు తీరిపోద్ది అన్నమాట. ఉదాహరణకి మీరు భూతద్దం పెట్టండి. ఇప్పుడు సూర్యుని కిరణాలు మామూలుగా సమానంగా ప్రసరిస్తూ ఉంటాయి, అందరి మీద పడతా ఉంటాయి. తుప్పు మీద, నీళ్ల మీద, పేదోడి మీద, ఉన్నోడి మీద. సనాతన ధర్మాలు ప్రకృతికి అనుసరించి ఆలోచిస్తే ప్రకృతిలో ప్రతీదీ అందరినీ సమానంగానే చూస్తుంది. ప్రకృతిలో పంచభూతాలు అందరి పట్ల సమానత్వాన్ని చూపిస్తే అదే ఆధ్యాత్మికత, అదే నిజమైనటువంటి ప్రకృతి ధర్మం. ధర్మాలు అంటాం. ధర్మం అంటే ఏంటి? ఆశించకుండా, దేన్ని ఆశించకుండా మనం ఎదటి వాళ్ళకి ఉపయోగపడతామని దాన్ని ధర్మం అంటారు. దాన్ని సనాతన ధర్మం అంటారు. అంటే ఎప్పటి నుంచో మన పెద్దల నుంచి, పూర్వకాలం నుంచి మనుషులు ఆచరించినటువంటి వ్యవహార విధానాలు ఇవి. పెద్దవాళ్ళు పిల్లలకి అలవాటు చేసి ఇప్పటి వరకు పిల్లలు కూడా అదే అనుసరిస్తూ జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నారు. జీవన విధానం బతకడుతున్నారు కాదు. బతకడం అంటే మళ్ళీ దరిద్రమే. అది బతుకంటే దరిద్రమే. బతకడం అనేది ఎప్పుడు రాకొద్దు మనిషిలో మాట. బతుకుతున్నాడు అంటే వాడికి నాలెడ్జ్ లేనట్టు, వాళ్ళకేం తెలియనట్టు, సొల్యూషన్ చేసుకోలేక బాధపడుతూ చిన్న సమస్యల్ని కూడా జీవితకాలం మోస్తూ బాధపడేయటం అంటే బతకడం. జీవించడం అంటే ఎటువంటి సమస్య వచ్చినా ఆలోచనాపరంగా వాటి సొల్యూషన్ చేసుకుంటూ, సమస్యల్ని పరిష్కరించుకుంటూ, మళ్ళీ ఆ సమస్యని దాటేస్తూ హ్యాపీగా ఉండడాన్ని జీవించడం అంటారు. ఇది జీవించడానికి, బతకడానికి తేడా. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా, యూత్ కానీ, లేడీస్ కానీ, ఎవరైనా సరే, ఏదైనా సరదాగా పని భారంగా ఎవరు అనుకోవద్దు. పని కాదు, పనిని ఎక్సర్సైజ్ అనండి, పని అనద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీళ్లు మొయ్యాలా, నీళ్లు లేవు, బోరింగ్ కొట్టి నీళ్లు తేవాలా. మనకి నీళ్లు లేవు మన ఇంటి దగ్గర. ఒకప్పుడు అలానే ఉండే మన జీవితాలు. అయినా దాంట్లో కూడా ఎంజాయ్గా బతికేటోళ్ళు. అప్పుడు పెద్ద బాధపడేది కాదు. ఎంత దూరం వెళ్ళైనా మంచినీళ్ళు లేకపోతే ఆ మంచినీళ్ళ బింది ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళి ఆ చెలవల్లో నీళ్లు పట్టుకొని నవ్వుకుంటూ వచ్చేటోళ్ళు.
ముఖం మీద నవ్వు అనేది వాళ్ళకి చెరిగేది కాదు, బాధ అనేది ఉండేది కాదు. ఏదో ఆ నీళ్లు తేవాలా అందరూ వెళ్ళి ఆడవాళ్ళందరూ ఊరు చివర ఊట బావులో చెరువులో ఉండి ఆ చెరువుల్లో నీళ్లు తీసుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మళ్ళీ వచ్చి నీళ్ళ కుండల్లో నీళ్లు పోసుకుని ఆ నీళ్లు మళ్ళీ రేపు మళ్ళీ వెళ్ళాలి. అదొక నిజంగా అది ఇష్టం లేకపోతే అది కష్టం అనిపిస్తే నరకంతో సమానం. కానీ వాళ్ళకి అది అలవాటు, సరదాగా తెస్తారు కనుక వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. చూసారా, జస్ట్ ఒక్క మైండ్ మనిషిని మనం మంచి ఆలోచన పరంగా ఉంటే మనకు ఆనందం ఇస్తూనే ఉంటుంది ప్రతి క్షణంలో. మన బాడీ ప్రతి క్షణం మనకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. కానీ మనమే మూర్ఖత్వ ఆలోచనలతో ఆనందాన్ని పోగొట్టుకొని మాకెప్పుడు బాధలే అని చెప్తూ ఉంటారు. ఆ బాధలు అనేవి నువ్వే సృష్టించుకున్నావు, నువ్వే బాధపడుతున్నావు, నువ్వే కావాలనుకుంటున్నావు, నువ్వే దాన్ని నాశనం చేసుకుంటున్నావు, నువ్వే సృష్టించుకున్నావు. అన్నీ నువ్వే కారణం, నీ బాధకి నువ్వే కారణం. తమ కోపమే తమ శత్రువు, తమ శాంతమే తనకు రక్ష దయచుట్టంబవు, తన దుఃఖమే నరకమండ్రు, తన సంతోషమే స్వర్గమండ్రు తథ్యము సుమతి. ఇదొక్కదానికి అర్థం తెలిస్తే మనిషి జీవితంలో ఎప్పుడు బాధపడడు. దీని అర్థం పూర్తిగా తెలిస్తే అర్థం ఈజీగా తెలిసేది ఇది. తన కోపమే తన శత్రువు. మనకు శత్రువు ఎవడూ ఉండడు, మనల్ని మనమే దహించుకుంటాం. కోపంగా ఉన్నోడు మనశ్శాంతి ఉండదు, బాధ ఉంటుంది, ఎతటోళ్ళు ఎప్పుడు దగ్గర రానిదు. తద్వారా మనం నాశనం అయిపోతాం. తన కోపమే మనకు అంతకంటే మన శత్రువులు ఎవరు అంటే మన కోపమే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మనం ఎంత ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, తొలగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. అది మనకు చెప్పి ఆటోమేటిక్గా తొలగిపోతుంటాయి. మనం ప్రశాంతంగా ఉండడమే మనకు తెలిసిన విద్య. ప్రశాంతంగా ఉంటే ఎన్నో సమస్యలకి సమాధానాలు, ఎన్నో పరిష్కారాలు దొరుకుతాయి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబవు, తన దుఃఖమే నరకమండ్రు. నువ్వు బాధపడితే అది నీకు నరకం ప్రత్యేకంగా ఏమి ఉండదు. నరకం స్వర్గములు అనేవి ఎక్కడా ఉండవు. పైన ఆకాశంలో ఎక్కడో దేవుళ్ళు, దయ్యాలు, మనుషులు అని నరకాల గురించి చెప్తారు కదా. నరకం స్వర్గం అనేది అసలు నరకం స్వర్గం అనేది ఇప్పుడు దాకా ఉందని ఎవడు తెలియదు, ఎవడు చూడలేదు, ఎవడు రాలేదు. నరకం స్వర్గం అనేది నీలోనే ఉంది, నీ ఆలోచనల్లోనే ఉంది, నీ చేతల్లోనే ఉంది, నీలోనే ఉంది నరకము స్వర్గము. నువ్వు సంతోషంగా ఉండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలిగితే స్వర్గమే. నువ్వు ప్రతిదాన్ని మోసుకుంటూ వాడి గురించి, ఈడు గురించి, ఈమె గురించి, ఆమె గురించి మోసుకుంటూ లేనిపోని తలక పెట్టుకుంటూ దారి నెల్లే దానయాలతో దారిపోయే కంపెనీ ముడి పెట్టుకుంటూ ఉంటే నీకు అన్నీ బాధలే. అదే నరకం. నరకం స్వర్గాలు ప్రత్యేకంగా ఉండవు. నీ చేతుల్లో నువ్వు సంతోషంగా ఉన్న రోజు నా స్వర్గం, నువ్వు బాధగా ఫీల్ అయిన రోజు అదే నరకం. అందుకని తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబో, తన దుఃఖమే నరకమండ్రు, తమ సంతోషమే స్వర్గమండ్రు తథ్యము సుమతి. ఈ 4 పదాల పద్యంతో జీవితాన్నే ఫ్రీ చేసేసాడు కవి. చూడండి, అది అర్థం చేసుకునేటోళ్ళకి దాని ఉపయోగం తెలుస్తుంది. మనకి ఈ రోజుల్లో అంత ఓపిక అనేది లేదు. ఓపిక, ప్రశాంతత ఉన్న చోట డెవలప్మెంట్ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్న చోట మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు. ఆ మాత్రం తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే ప్రతి మనిషి జీవిస్తాడు. జీవించడం అంటే సంతోషంగా, ఆనందంగా ప్రతి క్షణాన్ని గడపడాన్ని జీవించడం అంటారు. భారంగా, బాధగా ప్రతి క్షణాన్ని గడపడాన్ని బతకడం అంటారు. అవసరాలు మనిషిని బ్రతికేటట్టు చేస్తాయి. అంటే ఇష్టం లేకపోయినా అవసరం కనుక పని చేయాలి, అలాంటి బతికేటట్టు చేస్తాయి. కానీ మనకి ఇష్టమైన దాన్ని మనం ప్రతి క్షణం సంతోషంగా, ఆనందంగా చేసేదాన్ని జీవించడం అంటారు. అందుకని నేను చెప్తుంది ఏంటి, మీరు ప్రతి మనిషి, ప్రతి యువకుడు, ప్రతి యువతి ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ముఖం మీద కళ లేదు. అంత ప్రేత కళలే ఉంటున్నాయి. ₹1,00,000 జీతం ఉన్నోడు ముఖం మీద అదే కళ, 10,000 జీతగాడి ముఖం మీద అదే కళ. ₹1,00,000 జీతగాడు కూడా బాధే చెప్తుండు, 10,000 జీతగాడు కూడా బాధే చెప్తుండు. ఇంకేముంది, వీడికి బాధే ఉంది, ఆడికి బాధే ఉంది. ఉపయోగం ఏముంది నువ్వు సంపాదించి? నేను ఇంకా సంతోషం ఎప్పుడు ఉంటావు చెప్పు? ఎప్పుడు ఉంటారు సంతోషంగా? సంతోషం ఎక్కడుంటుంది అసలు? సంతోషం అంటే ఎక్కడ దొరికింది? ఆనందం అంటే ఎక్కడ ఉంటుంది? దుఃఖం అంటే ఏంటి? వీటికి ఈ పదాలకు అర్థాలు తెలుసుకుంటే మీకు జీవితం చాలా సులభంగా, హ్యాపీగా గడిచిపోద్ది, సునాయాసంగా గడిచిపోద్ది. జీవిస్తారు, మీరు ప్రతి క్షణం జీవిస్తారు. కనుక ఏ పనైనా సరే మీకు ఇష్టమైన పని చేయండి. డబ్బుకి ఆశపడొద్దు. డబ్బుకి ఆశపడి
ఇష్టం లేని పనులు చేసేటోళ్ళు 199 మంది ఉన్నారు. డబ్బుకి ఆశపడతారు, వాళ్ళకి అత్యాశ. 2 పూట్ల తింటున్నాం, హాయిగా బట్టలు వేసుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం అని అనేటోడు ఈ రోజుల్లో కనబట్లా. 10,000 జీతగాడు 20,000 కావాలంటాడు, 20,000 30,000 అంటాడు, 30,000 వచ్చాక సరిపోతాయా? 40,000 అంటాడు, 50,000 అంటాడు. 50,000 వస్తుంటే వాడు సరిపెట్టుకుంటాడో? సరిపెట్టుకోడు. కుత్తెమ్మ కోరికలు అత్యాశకి వెళ్ళిపోయి ₹1,00,000 అంటాడు. ఈ ₹1,00,000 వచ్చేటోడికి ఆ 1,00,000తోని వాడు 50,000 తిని 50,000 వెనకేసుకొని వాడు హ్యాపీగా బతకొచ్చు. కానీ అవి కూడా సరిపోవు. మెయింటెనెన్స్ పెంచేస్తాడు, ఇచ్చుడికి పోతారు. వాళ్ళు చూడాలా ఈడు చూడాలా అని వేలు తగలబెడతారు, మళ్ళీ అప్పుల్లో పడతారు. ఆ 50,000 సరిపోవు, 1,00,000 సరిపోదు, 1,00,000 సరిపోదు, మళ్ళీ 2,00,000 అంటారు. మళ్ళీ ఆ కష్టపడి మళ్ళీ రేయింపగళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళు భారాన్ని మోస్తూ బతుకుతూ వాళ్ళు ప్రతి క్షణాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకు కోల్పోతున్నారు? వాళ్ళు అత్యాశకు పోతున్నారు. అత్యాశకి ఎందుకు పోతున్నారు? ఇచ్చులకి పోతున్నారు. ఇచ్చులు ఎందుకు? వాడు చూడాలా ఈడు చూడాలా, చుట్టాలు చూడాలి పుట్టాలు చూడాలి, ఇంటి పక్కనోడు చూడాలి ఇంటి ఎదరోడు చూడాలి. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకోసం నువ్వు బతకడాన్ని సంతోషంగా జీవించడం అంటారు. ఎప్పుడు నువ్వు వాడు చూడాలా ఈడు చూడాలా, వాడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అని బతికేటోళ్ళు జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండరు. అదే కిటిక్ అన్నమాట, జీవితానికి కీ పాయింట్ ఇది. మనం అంతవరకు మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలు. ప్రతి క్షణం ఆనందంగా నవ్వుతూ గడపడం అదృష్టం, అది అమృతంతో సమానం. అది ప్రపంచంలో ఎంతమందికి ఉంది చెప్పండి? మన భారతదేశంలో ఎంతమందికి ఉంది? టౌనుల్లో సిటీల్లో చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళ ముఖం మీద కళ్ళు ఉండదు. జీతం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు, కానీ వాడి ముఖం మీద ప్రేతకలే ఉంటుంది. ఏంట్రా నువ్వు ఏమో అంత పెద్ద పల్లెటూరు నుంచి వచ్చేసావు, బస్తీల నుంచి వచ్చావు, ఎక్కడెక్కడి నుంచి వచ్చావు, కష్టపడ్డావు, ఏంద్రా నీ బాధ ఏంట్రా అంటే, ఏముందిరా నా జీవితంలో ఒక రుచి లేదు, ఒక పచ్చి లేదు, ఏందోరా అంత రొటీన్ లైఫ్, ఏదో ఆఫీస్కి వెళ్తున్నా టక కొట్టుకుంటున్నా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, 2 లక్షలు ఇస్తున్నాడు కానీ రెట్టిపోతున్నాయో తెలియదు, ఈఎంఐలు కడుతున్నాను, అప్పులు చేసాం, ఎచ్చులుగు పోయి అక్కడ అప్పు చేశా ఇక్కడ అప్పు చేశా. అసలు ఎందుకు ఎన్ని నువ్వే కల్పించుకుంటున్నావు? నువ్వే నీ జీవితాన్ని తాళం పెట్టి ముడేసుకొని గొలుసు నువ్వే కట్టుకుంటున్నావు, తాళం నువ్వే వేసుకుంటున్నావు, ఆ తాళం నీ జేబులోనే పెట్టుకుంటున్నావు, ఆ తాళం తీయలేక బాధపడుతున్నావు. నిన్ను నిర్బంధించట్లా. నువ్వు బాగా క్రాస్ చెకింగ్ చేసుకోండి మీరంతా. మిమ్మల్ని ఎవ్వరూ బాధ పెట్టట్లా, నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. నిన్నెవ్వరూ బాధ పెట్టట్లా. అరే నీకు అది లేదు ఇది లేదు అని ఎవడు అనడు నిన్ను, కానీ నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. ఎతటోడు ఏదో అనుకుంటాడని నువ్వు ఎచ్చులిగిపోయి బొచ్చంతా ఊడిపెట్టుకొని బొచ్చు ఊడిన కోళ్ళ బతుకుతావు. ఇలా ఎంతమంది ఉన్నారు చెప్పండి. మారండి. మనిషికి అసలు ఆనందం సంతోషంగా జీవించడం అనేంత ధనం అంత ఆనందం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. 10 లక్షల జీతగాడు కూడా ఆనందం లేకుండా బతుకుతున్నాడు, సంతోషం అంటే తెలియకుండా బతుకుతున్నాడు. ఒకప్పుడు వాడికి 10,000 జీతం ఉన్నప్పుడు ₹1,00,000 వస్తే ఎంత ఆనందంగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నాడు మనసులో. కానీ ఆ 1,00,000కి రీచ్ అయ్యాక ఆ 1,00,000 కూడా వాడికి సరిపోవు. అంటే అర్థం ఏంటి? వాడు మనసులోనే లేదు ఆనందం, వాడు మనసులోనే లేదు తృప్తి, వాడు మనసులోనే లేదు వాడి యొక్క నిర్బంధం, మంచిగా ఉండాలి అన్న ఆనందం అంటే తెలియనోడు అసలు ఆనందానికి దూరం అవుతాడు. సంతోషం అంటే తెలియనోడు సంతోషానికి దూరం అవుతాడు. ఎందుకు ఆనందం సంతోషం మనలో ఉండట్లేదు? అసలు ఆ పదాలకు అర్థం తెలుసుకోండి ఫస్ట్. సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి? మన ఆనందం ఎందుకు బయటికి అసలు ఉండట్లా మనలో? ఆనందం ఇప్పుడు మనం పుట్టిన తల్లి గర్భంలో నుంచి బయటపడ్డ ప్రతి మనిషి సంతోషంగా ఆనందంగానే ఉంటాడు. కానీ ఎప్పుడు బుద్ధి పెరిగి జ్ఞానం కలిగిద్దో అప్పటి నుంచి వాడికి బాధ మొదలైంది. ఆ జ్ఞానమే అత్యాశకు పోయి అసలైన జ్ఞానం కలిగినోడు ఆనందంగా ఉంటాడు. ఈ మిడిమిడి జ్ఞానంతో ఉన్నోళ్ళే బాధపడుతూ ఉంటారు. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే అజ్ఞానంతో మిడిసిపడే అజ్ఞానంతో జీవితాంతం బాధలు పడుతూ జీవితాన్ని గడిపి చనిపోతారు. దుర్భరం జీవితం. అలా జీవితాన్ని అంతం చేసేటోడి మనిషి జీవితం దుర్భరం. కనుక దయచేసి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి.
ఎతటోడు ఏదో అనుకుంటాడని ఎచ్చులకి పోయి బొచ్చులు కుట్టుకోకండి. హ్యాపీగా ఉండండి. నిరంతరం ప్రతి క్షణం బంగారు వజ్ర కణాల కంటే ప్రతి క్షణం విలువైన కణం. ఆ ప్రతి క్షణాన్ని ఆనందంగా సంతోషంగా గడపగలిగినోడే కోటీశ్వరుడు. వాడికి మించిన కోటీశ్వరుడు, వాడికి మించినటువంటి ఆనందపరుడు ప్రపంచంలో ఎవడు ఉండడు. కనుక ప్రజలారా, సబ్స్క్రైబర్లారా, భారతీయులారా, ఈ మా వీడియో ద్వారా మీరు అన్ని విధాలైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. తెలియని వాళ్ళకే ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్. చాలామందికి తెలుస్తుంది, చాలామంది హ్యాపీగానే బతుకుతారు. కానీ ఇది నేను చెప్పే నా వీడియో తెలియని వాళ్ళకి. నేను చాలామందిని చూస్తున్నాను నా కళ్ళ ముందు. ఇప్పుడు నాకు దాదాపుగా 50 సంవత్సరాలు, అంటే నా జీవితం నేను 50 సంవత్సరాలు ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రపంచాన్ని చూస్తున్నా, ప్రకృతిని చూస్తున్నా, దీంట్లో ఉన్న పశు పక్షాదులు జీవకోటిలో మానవుణ్ణి, మనిషిని కూడా చూస్తున్నా. నేను మనిషినే కనుక. కానీ ఈ రోజుల్లో మనిషికి చేతగాంది ఏంటి తెలుసా? ఆనందంగా సంతోషంగా జీవించడం చేత కాదు. బతకడం ఒక్కటే చేతనవుతుంది. బతకడం భారం, బతుకే భారం. 10,000 జీతగాడు బాధపడుతుండు, 50,000 జీతగాడు బాధపడుతుండు, ₹1,00,000 జీతగాడు బాధపడుతుండు, 2,00,000 జీతగాడు బాధపడుతుండు, 5,00,000 జీతగాడు బాధపడుతుండు. మరి ఎప్పుడు నువ్వు సంతోషంగా ఆనందంగా తృప్తిగా బతికేది? ఎప్పుడు బతుకుతావు? కొంతకాలానికి చనిపోతావు. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి మరణం వరకు నువ్వు బాధ మోస్తూనే బతికావు. ఒకప్పుడు నువ్వు 10,000 చాలనుకున్నావు, ఇప్పుడు 1,00,000 వచ్చినా నీకు తృప్తి లేదు, నీ జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో నువ్వు ఒక్కసారి అద్దం ముందు నిలబడు, క్రాస్ చేసుకో. క్రాస్ చెకింగ్ అంటారు దీన్ని. అంటే క్రాస్ చెకింగ్ అంటే ఏంటి? నువ్వు ఎవరిని అడగొద్దు ఏ విషయం కూడా. నువ్వు ఒక్కసారి అద్దం ముందు నిలబడి, నేను సంతోషంగా ఉన్న జీవితాన్ని గడుపుతున్నానా, బతుకుతున్నానా, నేను జీవిస్తున్నానా? ఫస్ట్ క్వశ్చన్ ప్రతి మనిషి అద్దం ముందు నిలబడి అడుక్కునే ఫస్ట్ పొద్దున్నే లెగ్గానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను జీవిస్తున్నానా, బ్రతుకుతున్నానా? బ్రతుకు అంటే బాధలు, నష్టాలు, కష్టాలు, చాలా ఇబ్బందులతో చేయజాన్ని బతకడం అంటారు. జీవించడం అంటే ప్రతి క్షణంలో కూడా అన్ని పక్కన పెట్టి మనం చేసే పని మనం సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా ఉండి ఆనందంగా ఉండడాన్ని జీవించడం అంటారు. మరి మీకుందా అలాగా? చెప్పండి. ఒక్కసారి అద్దం ముందు నిలబడి మీరు క్రాస్ చెకింగ్ చేసుకోండి. అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను పొద్దున్న లెగిస్తే సాయంత్రం పడుకునే వరకు నాలో సంతోషం ఉందా, ఆనందం ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, ఏది ఉంటుంది నాలో? నేను సాయంత్రం వరకు, పొద్దున్న లేచిన సాయంత్రం వరకు నేను మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నానా? ఇది కరెక్టేనని, ఇలా బతకడం అవసరమా నాకు? ఇవన్నీ నేనే సృష్టించుకుంటున్నానా, ఎవడైనా వచ్చి పెడుతున్నాడా నాకు? ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు మీరు జ్ఞానోదయాన్ని పొందండి. మంచి జ్ఞానం గలవాడు సంతోషంగా, సుఖంగా, హ్యాపీగా జీవిస్తాడు. మిడిమిడి జ్ఞానంతో, మిడిసిపడే అజ్ఞానంతో మూర్ఖుల్లాగా బతికేటోడు జీవితం అంతా వాడు ఎంత ఉన్నా తృప్తి లేని వాడు పేదవాడు. తృప్తితో జీవించేవాడు కోటీశ్వరుడు. తృప్తి లేనివాడు, అత్యాశ ఉన్నవాడు, కోట్లున్నా వాడు పిసినారిగానే జీవిస్తాడు, బాధతోనే జీవిస్తాడు. వాడు కటిక పేదవాడుగానే ఉంటాడు. తృప్తి లేనివాడు అత్యాశకు పోయేటోడు. తృప్తితో మానవత్వంగా ఉన్నటువంటి మామూలు ఆశతో జీవించేవాడు వాడు ఎప్పుడు కోటీశ్వరుడే. ఎప్పుడు వాడి ముఖం మీద నవ్వు ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు. నలుగురికి మంచి చేస్తామన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంటుంది. వాడెప్పుడు నిరంతరం, వాడెప్పుడు కోటీశ్వరుడే. వాడు డబ్బున్నోడు అంటే అర్థం ఏంటి? డబ్బు ఉంటే అర్థం కాదు. వాడికి ఆనందం, సంతోషం, సుఖం లేనప్పుడు డబ్బు ఉండి ఉపయోగం లేదు. వాడు కటిక పేదవాడు, కటిక దరిద్రుడు, పిసినారోడు. వాడి జీవితాన్ని అలానే గడుపుతూ ఉంటాడు. వాడికి ఎన్ని చెప్పినా వాడికి ఎక్కువ. వాడికి ఎప్పటికీ తెలుస్తాడు. జీవితం చేజారిపోయాక అర్థమైతే నేనేం కోల్పోయాను. అప్పటికేమి వెనక్కి రాదు జీవితం. మనం గడిచే ప్రతి క్షణాన్ని డబ్బుని సంపాదించుకోవచ్చు, అన్ని సంపాదించుకోవచ్చు. కానీ పోయిన కాలాన్ని ఒక్క క్షణాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలేం. అందుకని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి. బంగారంలో, వజ్రంలో ప్రతి కణానికి ఎంత విలువ ఉందో
మన జీవితంలో ప్రతి క్షణానికి అంత విలువ ఉంది. అది తెలుసుకున్న రోజు మనుషులందరూ హ్యాపీగా ఇప్పుడు కళకళలాడుతూ ఆనందంగా జీవించండి. అసలు అనారోగ్యం అనేది మీ దరికి చేరదు. మీకు అనారోగ్యం అంటే ఏంటోనో తెలియదు. మన బాడీ మనకి ఎప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. మన కాలికి పట్టిన చెప్పు కరెక్ట్గా ఉంటే మనకి ఆ కాలుకి చెప్పు ఉన్నట్టే అనిపించదు. చిన్న క్రాస్ చెకింగ్ ఇది. అదే మీరు ఒక్క ఇంచు పెద్దదైతే చెప్పు చాలా ఇబ్బంది ఉంటుంది. అమ్మ నా కాలు చెప్పును మోస్తుందా, చెప్పు నన్ను మోస్తుందా, నేను చెప్పును మోస్తున్నాను అన్న ఫీలింగు మీకు ప్రతి క్షణం ఉంటుంది. కనుక మీరు ఆ చెప్పుతో మీరు సంతోషంగా ఆనందంగా ఉండలేరు. అలాగే మీకు పట్టని షర్ట్ వేసుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అదే మీకు పట్టే చెప్పు మీ కాలుకి బరాబర్ ఉన్న చెప్పు వేసుకుంటే చెప్పు అసలు కాలుకు ఉందో లేదో కూడా తెలియదు, అంత సునాయాసంగా. అదే జీవితం కూడా అంతే. ప్రతీది కూడా మన యొక్క ఆనందం అంటే ఏంటి, మన శరీరానికి మనం యాక్సెప్ట్ చేయడమే. అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే బాధ అనేది ఉండదు. మనం ఎప్పుడైతే మనం ఒప్పుకోమో అక్కడే అసలు యుద్ధం మొదలైద్ది. ఒప్పుకుంటే యుద్ధం ఉండదు, ఒప్పుకోపోతేనే యుద్ధం. ఇదేనండి యుద్ధానికి సూత్రం. ఉదాహరణ, ఇప్పుడు ట్రంప్కి ఇరానోడికి యుద్ధం. ట్రంప్ సెక్షన్లన్నీ కూడా ఆ సూచనలు, ఆ ఛాలెంజెస్, ఆ డిమాండ్స్ ఇరానోడు ఒప్పుకుంటే గొడవే ఉండదు. ఇరానోడు యొక్క ఛాలెంజ్లు, ఆ యొక్క డిమాండ్స్ ట్రంప్ ఒప్పుకుంటే గొడవే ఉండదు. అంటే ఇక్కడ అర్థమైంది మీకేంటి చెప్పండి? ఒప్పుకోకపోవడమే యుద్ధం. ఏ మనిషి అయినా, పేదోడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, ట్రంప్ అయినా, ఎవడైనా, కోటీశ్వరుడైనా, అడుక్కు తినేటోడైనా సరే, ఇక్కడ ఎప్పుడైతే మనిషిలో ఒప్పుదల యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటాడో, మనిషి అంగీకరించాల. ఒక పేదవాడు గుడిసెలో ఉంటున్నాడు, ఒక ధనవంతుడు బిల్డింగ్లో ఉంటున్నాడు. చిన్న లాజిక్ ఇది, ఉదాహరణ. మీ జీవితాన్ని మీరు ప్రభావితం ఈ దెబ్బకి చేసుకోవాలి. మీరు చాలామంది ఒక చిన్న కథ చెప్తాను మీకు, జస్ట్ ఒక మినిట్లో. ఒక పేదవాడు ఒక గుడిసెలో ఉంటున్నాడు, ఒక ధనవంతుడు పక్కన పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాడు. ఈ పేదవాడికి ప్రతిదీ యాక్సెప్ట్ చేయడం అంటే అంగీకరించడం, ఓకే మనకి ఇది ఉంది, హ్యాపీ అనుకోవడం అలవాటు. ఈ బిల్డింగ్లో ఉన్నోడు బిల్డింగ్లు కట్టాడు, ఆస్తులు కొన్నాడు, ఇంకా వాడు ఊర్లో కాకుండా దేశం మొత్తం కొన్నాడు. వాడికి తృప్తి లేదు, అత్యాశపరుడు, పిసినారోడు, ఎవడికి రూపాయి ఇవ్వడు. వాడికి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని వాడికి నిద్రే పట్టదు. వాడు యాక్సెప్ట్ చేయడు దేనికి కూడా. నాకు ఉంది చాలు అనుకోడు. ఎప్పుడైతే వాడిది నాకు చాలు అనుకోడు, అప్పుడు మొదలైంది వాడిలో యుద్ధం, వాడి అంతర్యుద్ధం. వాడు దేన్ని కూడా ఒప్పుకోడు అంటే అర్థం ఏంటి? వాడు నిద్ర పట్టదు, వాడికి సంతోషం ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు, ఏం ఉండదు. వాడు పొద్దున్న లెగిస్తే నాకు ఇంకెక్కడున్నాయి, నా డబ్బులు ఏమైపోతున్నాయి, నా ఆస్తులు ఎవడు కొట్టేస్తాడు, ఎవడు కబ్జా చేస్తాడు, ఇదే బాధ వాడికి. ఈ పక్కన గుడిసెలో ఉన్నాడు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఒప్పుకుంటాడు, వాడు అంగీకరిస్తాడు. సరే నాకేం లేదు, లేకపోతే ఏమైందిలే, ఉండినోడు ఏం పీకుతున్నాడు అక్కడ, లేనోడు పీకడానికి అని వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. కనుకనే వాడి గుడిసే వాడికి బిల్డింగ్లాగా కనబడుతుంది. వాడు గంజి తాగినా వాడికి అమృతంలాగా వాడికి నిద్ర పడుతుంది, ప్రశాంతంగా పడుకుంటాడు గంజి తాగి. ప్రశాంతత ఉన్న చోట గంజి తాగినా అమృతమే, ప్రశాంతత లేని చోట నువ్వు అమృతం తాగిన విషంతోనే సమానం. ఆ విషయం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచానికి పట్టిన బాధలు, పీడలు, దుఃఖాలు అన్నీ దూరమైపోతాయి. ఇప్పుడు మహానుభావులు, యోగులు, మునులు, బౌద్ధులు చెప్పేవే. బౌద్ధుడు ఏం చెప్పాడు? ఎన్నో కాలం తపస్సు చేసి 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 రాజ్యాన్ని వదిలి, తల్లిదండ్రుల్ని వదిలి, భార్యాబిడ్డల్ని వదిలి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసి చివరికి గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు కనుక్కున్నది ఏంటి? కోరికలు మనిషిని సుఖమయంగా బతకనివ్వవు, కోరికలు ఉన్నాడు సుఖపడడు. కనుక కోరికల్ని వదిలేస్తే మనిషి ఆనందంగా జీవిస్తాడు అని చెప్పాడు. అది చెప్పడానికి అడవుల్లోకి వెళ్ళాడు, అంత అవసరం లేదు. అంతే, గౌతమ బుద్ధుడు గొప్పోడు కనుక అతను గొప్పగానే అంటున్నాం. కానీ అతను అంత అడవిలోకి వెళ్ళి రాజ్యాన్ని వదిలి అందరినీ వదిలి వెళ్ళి ఆ చెట్టు కింద తపస్సు చేసి ఆయన తెలుసుకున్న మాట ఏంటి? కోరికల్ని త్యాగం చేస్తే మనిషి హ్యాపీగా బతుకుతాడు అని చెప్పాడు. అది చెప్పడానికి ఆయన అంత దూరం వెళ్ళడం అంటే ఆయన తెలివిగల్లోడని అనుకుంటాం. కానీ వాస్తవంగా
దాన్ని ఆలోచించడానికి ఆయనకు అన్ని సంవత్సరాలు పట్టింది. అంత అడవిలోకి వెళ్ళాడు, రాజ్యాన్ని వదిలాడు, తల్లిదండ్రులను వదిలాడు, పిల్లల్ని వదిలాడు, భార్యను వదిలాడు. ఏం సుఖం చెప్పండి ఆ చిన్న మాట. నేను అదే అంటున్నాను, తామరపు బురదలో ఉన్నా కూడా దాని అందం పోదు, దాని యొక్క పటుత్వం పోదు, దాని యొక్క జీవన విధానం పోదు. అది ఎక్కడుంది? బురదలో ఉంది. నేను అదే అంటున్నా, మనం ఎక్కడున్నా సరే మన ఏకాగ్రత శరీరం మనం ఎక్కడ ఉన్నా మనం హ్యాపీగా ఉండగలగాలి. మనం పేదరికంలో ఉన్నా హ్యాపీగా ఉండగలగాలి, ధనంలో ఉన్నా హ్యాపీగా ఉండగలగాలి. అప్పుడే మనిషి జీవితం ప్రభావితం అవుతుంది. వాడు సుఖంగా తన జీవితం మొత్తం కూడా ఆనందంగా గడుపుతాడు, ప్రతి క్షణంలో ఆనందాన్ని పొందుతాడు. అది అదృష్టం అండి. ఆ ఆలోచన ఉండడం, అలా దుఃఖం లేకుండా ఆనందంగా బతకడం అనేది ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టిన రాంది ఆ అలవాటు, ఆ విధానం, జీవన విధానం. ఆ జీవన విధానం చెప్పడం కోసమే యోగులు, ఋషిపుంగవులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, పెద్ద పెద్ద మేధావులు చెప్పే మాట చివరికి ఏంటండి? ఏం కావాలి మనకి? ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు చెప్పండి? కోట్లు సంపాదించేది ఎందుకు లాస్ట్కి ఏం చెప్తావు నువ్వు? సంపాదించి హాయిగా కూర్చొని తింటాను రా అంటావు. హాయిగా కూర్చొని తినటానికి నువ్వు అంత కష్టపడి కోట్లు సంపాదిస్తావు, ఎక్కడ కూర్చొని తింటావు? నీ కోట్లు ఎవడో కొట్టేస్తాడు అనే బాధతోనే ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండవు. నువ్వు ఆ సంగతి ఆ కోట్లు సంపాదించాక అనుకుంటావు, ఓహో కోట్లు సంపాదించినా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సుఖం ఉండదు అని ఇప్పుడు చెప్తావు నువ్వు. నీ జీవితం సగం సంకనాగిపోయాక, నీ జుట్టు ఊరిపోయి అరెకరం తయారయ్యాక తెలుస్తుంది నీ జ్ఞానోదయం అయింది. నీ జ్ఞానోదయం అయ్యేటప్పటికి నీ జీవన ఘడియలు దగ్గర పడతాయి. అది ప్రతి మనిషి కూడా ఈ విధంగానే జీవితాన్ని సర్వనాశనం, దుర్భరం చేసుకుంటున్నారు. దయచేసి మిత్రులారా, నా సోదరులారా, మీ అందరూ కూడా సుఖంగా, హ్యాపీగా, సంతోషంగా, ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉండాలన్నదే మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మాలో సామాజిక స్పృహ ఉంది కనుకనే అందరూ మాతో పాటు అందరూ మాలాగనే ఆనందంగా ఉండాలి అనే సంతోషాన్ని అందరికీ పంచడం కోసమే ఈ వీడియో పెడుతున్నాను. కనుక మీరు తప్పుగా అనుకోవద్దు, వాస్తవాన్ని గమనించండి, జ్ఞానోదయాన్ని పొందండి. అసలైన జ్ఞానం అంటే, అసలైన జ్ఞానం ఉన్నోడు దేనికి ఆశించడు, దేన్ని అటాచ్మెంట్ పెట్టుకోడు. అంటనట్టు ఉండు, అందరిలో ఉండు. పట్టనట్టు ఉండు, పట్టుదలగా ఉండు. అంటనట్టు ఉండు, అందరిలో ఉండు. పట్టుదలగా ఉండు, పట్టనట్టు ఉండు. అప్పుడే నీ శరీరం బాధపడదు, నీ మనస్సు బాధపడదు, నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం అన్నీ సంతోషంగా, ప్రతి క్షణం కూడా ఆనందంగా, సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావు, జీవిస్తావు. జీవితంలో జీవించాలి జీవితం. కనుక ప్రతి మనిషి జీవించాలి అన్నది నా ఆశయం. కనుక మా వీడియోలు పెట్టడంలో అంతరార్థం, మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈ ప్రపంచంలో మనిషికి కావలసినటువంటి ఏంటో మేము చెప్తాం, జ్ఞానోదయాన్ని కలిగిస్తాం. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఎవరూ జ్ఞానోదయాన్ని కలిగించవద్దు. ప్రతి మనిషిలో జ్ఞానం అనేది ఉంటుంది. అది అతనిలో ఉన్నటువంటి జీవన బ్రతుకుతాడు గనుకనే అతని జీవితాన్ని కోల్పోతాడు. ఎప్పుడు జీవితాన్ని జీవించడం మొదలెడతాడో అప్పుడే మనిషి అన్ని సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతాడు. ఎప్పుడైతే సంతోషం, ఆనందం, సుఖం 3 దూరం అవుతాయో మనిషికి, అప్పుడు వాడి జీవితంలో అన్నీ కోల్పోయినట్టే. ఏం సాధించాడు చెప్పండి? ఏం సాధిస్తాడు వాడు చెప్పండి? కోట్లు ఉంటే ఏం చేస్తాడు మనిషి? కోట్లు లేకపోతే ఏం చేస్తాడు? కోట్లు ఉన్నోడు ఏం చేస్తున్నాడు? కోట్లు లేనోడు ఏం చేస్తున్నాడు? ఎందుకు సంపాదిస్తున్నారో కోట్లు అంటే హాయిగా బతకడం కోసం. ఏం లేనివాడు కూడా హాయిగానే ఉన్నాడుగా. మధ్యలో ఎందుకు నువ్వు మరి జుట్టంతా ఊడిపీక్కొని దేశం అంతా పాకేస్తున్నావు? కప్పలాగా, తేలులాగా, బల్లిలాగా, పాములాగా పాకేస్తున్నావు. కనుక ప్రతి మనిషి కూడా పరిగెత్తకండి, ప్రశాంతంగా ఉండండి. పరిగెత్తి పాలు తాక్కండి, నిలబడి సంతోషంగా, ఆనందంగా మంచి నీళ్లు తాగండి. పరిగెత్తి పాలు తాగితే గుండె పట్టి చచ్చిపోతావు. అదే నువ్వు ప్రశాంతంగా, సరదాగా నడుస్తూ, ప్రశాంతంగా చెట్టు కింద నిలబడి చెంబుడు నీళ్లు తాగు, అమృతంతో సమానం. ఇది తెలుసుకోండి ప్రతి మనిషి హ్యాపీగా బతకడానికి, జీవించడం అనేదే పదం, బతకడం అనేది కాదు. కానీ 99% మనుషులు ఈ రోజుల్లో బతుకుతున్నారు.
ముఖం మీద ప్రేతకళే, సంతోషం లేదు, ఆనందం లేదు. పొద్దున్న లెగిస్తే ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా. ఏం చేస్తావు? నువ్వు ఏం పీకలేవు. నువ్వు చివరికి పోతావు అంతే. నువ్వు ఏం పీకవు. ప్రశాంతంగా ఉంటాం మాత్రం నేర్చుకో, జీవించు. ఎంతోమంది రాజులు, మహారాజులు, కోటలు రాళ్ల పాలైపోయినాయి. కోటలు, గుర్రాలు రాళ్ల పాలైపోయినాయి. గుట్టలుగా దిబ్బలుగా మిగిలిన్నాయి. చూడండి వెళ్ళి, శిథిలమైన రాజ్యాలు. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు, వైడూర్యాలు సంతల్లో కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేది. రాజుల సొమ్ము రాళ్ల పాలు. అంతే. చివరికి మనిషి రాయి రప్ప మట్టిలోనే. ఈ మట్టిలో ఉండేదానికి 4 రోజుల కోసం వీడు రాగుడు, పీకుడు, పాకుడు, ఎప్పుడు ఈడికి ఆడిది ఈడిది అనుకుంటూ ఈడి జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ సంతోషానికి, ఆనందానికి దూరం అయిపోతున్నారు. వాస్తవాన్ని గమనించండి, సత్యాల్ని శోధించండి, ఉన్నది ఉన్నట్టుగా బ్రతకండి, ఆనందంగా జీవించండి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మీరు ఒప్పుకుంటారో దేన్నైనా సరే మీరు ఒప్పుకోండి. లేని దానికోసం పాకులు ఆడకండి, వదిలేయండి. లేదు మనకి అంతే, దట్స్ ఆల్, వదిలేయండి అంతే. ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలని నీ మనసులో ఉంది, నువ్వు అవ్వవు అని తెలుసు నీకు. మరి తెలిసి నువ్వు ఎందుకు పాకులు ఆడతావు? అరే నేను ప్రధాని అవ్వాలా అంటే నీకు బాధే తప్ప అవ్వవు నువ్వు. అలాగా లేని దానికోసం పాకులు ఆడకు, అయ్యే దాని గురించి చెయ్యి, తప్పు లేదు. కనుక ఇలాగ ప్రతిదాన్ని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి, హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా, పెట్ లవర్స్ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అది. మనకి ఏది ఇష్టమైతే అది చేయడంలోనే ఆనందం, సంతోషం ఉంటుంది. కనుక పెట్స్ అంటే ఈ పక్షులు, జంతువులు, చేపలు ఇవన్నీ సరదాగా పెంచుకునేటోళ్ళే. వాటిని చూస్తేనే ఆనందాన్ని, సంతోషంగా ఉంటారు వాళ్ళు. అయంటే ఇష్టం లేనివాడు వాడిని చూసి ఈడేవాడు పిచ్చోడు, ఈడేవాడు ఎడ్డోడు, వీడికి పని లేదు పాట లేదు. కానీ వాడేం పీకుతాడు పని పాట చేసి? వాడేం పీకడు. వాడు ఎప్పుడు డబ్బు కావాలా, నాకు ఇది కావాలా, అది కావాలని పరిగెడుతూ బోర్లా పడతాడు. చివరికి వాడు అన్నిటికీ దూరం అయిపోయి దుర్భరం అయిపోతాడు జీవితం. కానీ వీడు సంతోషంగా జీవిస్తూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. వీడికి పక్షులంటే ఇష్టం, జంతువులంటే ఇష్టం. వాటిని చూస్తూ ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతున్నాడు, నవ్వుకుంటున్నాడు, వాటిని ప్రేరేపింపజేసుకుంటూ ఆడుకుంటున్నాడు. వాడు ₹1,00,00,000 సంపాదించి బాధలోనే ఉన్నాడు. మడ్డోడు, తడ్డోడు, చెడ్డోడు, మూర్ఖుడు, పిసినారోడు, వాడు దరిద్రుడు, అన్నీ ఉన్న పేదవాడు. వాడికి జ్ఞానం లేక దరిద్రంలో ఉన్నాడు. వీడు ఏమి లేకపోయినా ప్రకృతిలో ప్రతి పువ్వుతో, జంతువుతో, పిట్టతో, అన్నిటితో సరదాగా, హ్యాపీగా, ఆనందంగా గడుపుతున్నాడు వీడు. చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ధనవంతుడు ఎవడు, కోటీశ్వరుడు ఎవడు? ఇప్పుడు గమనించారు కనుక మీరందరూ కూడా మంచిగా ఉండాలని, ఆనందంగా, సంతోషంగా, దుఃఖం లేకుండా అన్ని విధాలా మీరు తృప్తిగా, హ్యాపీగా ఉంటే మీకు ఏ రోగం మీ దరి చేరదు. ఎల్లవేళలా మీరే కోటీశ్వరులు. సుఖం, దుఃఖం, ఆనందం అన్నీ ఉన్నవాడు కోటీశ్వరుడు. డబ్బుంటేనే కోటీశ్వరుడు అంటాం, అది అబద్ధం, అది మూర్ఖత్వం. డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది బాధల్లో ఉన్నారు. డబ్బు ఒక్కటి ఉంటే అన్నీ తీరిపోతాయి అంటారు, అది అబద్ధం, తప్పు. అది డబ్బు ఉన్నా కూడా వాడికి నిద్ర పట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, మీరే చూడండి, నేను చెప్పడమే ఉంది. డబ్బు ఉండి కూడా తృప్తిగా లేనివాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. ఉన్న డబ్బు దాచుకోవడానికి బాధపడతాడు, డబ్బు పోతుందని బాధపడతాడు, ఆస్తుల్ని కాపాడుకోవడానికి బాధపడతారు. వాడు అన్నీ ఉండి బాధపడతమే వాడి పరాకాష్ట. ఇంకా అన్నప్పుడు వాడి జీవితం ఏముంది? ఇక అంతా వాడు భారంగా బతుకు బండలయ్యే వాడి జీవితాన్ని గడుపుతాడు. వాడు జీవించడాడు, బతుకు భారంగా గడుపుతాడు అంతే. జీవించాలంటే వాడికి జ్ఞానోదయం కలగాల, ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలి. అదే వాడు నిజమైనటువంటి కోటీశ్వరుడు, నిజమైనటువంటి అదృష్టవంతుడు. వాడే నిజమైనటువంటి యోగి, నిజమైనటువంటి అదృష్టవంతుడు, నిజమైనటువంటి ధనవంతుడు, నిజమైనటువంటి కుబేరుడు వాడే. కుబేరత్వం ఉండి కూడా దరిద్రుడులా బతికేటోడు ఎప్పుడు దరిద్రుడే. తృప్తి లేనివాడు అత్యాశపరుడు, దరిద్రుడు. సంతోషం, సుఖంగా జీవించేవాడే కోటీశ్వరుడు. కనుక మీరు కోటీశ్వరుల్లాగా ఉంటారో
మరి మూర్ఖుల్లాగా దరిద్రుల్లాగా బతుకుతారో అది మీ చేతుల్లోనే ఉంది. చాయిస్ ఫర్ యూ. ఎవరికి వాళ్ళే. తమ దుఃఖమే తనకు నరకము, తమ సంతోషమే తనకు స్వర్గము. నీలో ఉంటే దుఃఖం నీకు నరకం, నీలో సంతోషం ఉంటే నీకే స్వర్గం. అది బయటోడికి కాదు. అది గమనించిన రోజు నువ్వు జీవిస్తావు. ఓకే ఫ్రెండ్, మీరందరూ కూడా ఇంత హ్యాపీగా ఉండాలి. మంచిగా మానవతా విలువల్ని కాపాడుకుంటూ అందరితో సంతోషంగా ఉండడమే నిజమైన ధనం. ఆ విలువ తెలియనోడు మూర్ఖుడు. చాలామంది ఆ మూర్ఖత్వంలో పడిపోయి జీవనాన్ని దుర్భరాలు చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దు దయచేసి. మంచిగా ఉండాలి, హ్యాపీగా బతకాల. అన్ని రోగాలకు కారణం కూడా ఇదే, స్ట్రెస్. ఎప్పుడైతే వీళ్ళు బాధ మొదలైద్దో అప్పుడు స్ట్రెస్ పెరిగిపోద్ది. ఆ స్ట్రెస్ వల్ల ఆర్గన్స్ అన్నీ కూడా పాడైపోతాయి. తిన్న తిండి సహించదు, కొవ్వుగా మారిపోద్ది. కొవ్వులో తుప్పు పెట్టినట్టు అన్ని అవయవాలు కొవ్వు పట్టేసి వాళ్ళు అన్ని రోగాలు మొదలవుతాయి. ఆ తర్వాత వాడు హాస్పిటల్కి వెళ్ళినా తగ్గదు, అడవుల్లో ఆయుర్వేదం మందులకు వెళ్ళినా తగ్గదు, ఏ దేవుణ్ణి పూజించినా తగ్గదు, ఏ ఋషి పుంగవుని కలిసినా తగ్గదు. నీలో ఉన్న చైతన్యాన్ని నువ్వే చంపేశావా. ఎప్పుడూ నీలో చైతన్యం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదా. నువ్వు అన్నీ వదులుకొని బతికావు. మొత్తం నిన్నే చంపేస్తాయి చివరికి. కనుక నీకు నిజమైన వైద్యం, నిజమైనటువంటి మందు సంతోషంగా, సుఖంగా, హ్యాపీగా, తృప్తిగా ఉండు. అదే నీకు నిజమైనటువంటి మందు. నీకు ఏ రోగానికైనా అది అమృతంలా పనిచేస్తుంది. అసలు నీకు రోగమే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగమే రాదు. కనుక ఎలా జీవించాలో నాకు తెలిసిన న్యాయంలో నేను చెప్పాను. నేను చెప్పడమే కాదు ఫ్రెండ్స్, ముందు నేను పాటించి ఆజ్ఞను అనుసరించేటోడే ఆజ్ఞాపించుటకు అర్హుడు అంటారు. నేను పాటించిందే మీకు చెప్తాను. నా దగ్గర ఒక మాట చెప్పి నేనొకటి చేసి ఎదుటోడికి ఒకటి చెప్పడం నాకు అలవాట్లేదు ఫ్రెండ్స్. నేను పాటిస్తేనే తర్వాత మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు నా ఉదాహరణ చూడండి. నా దగ్గర ప్రతి పెట్స్ ఉంటాయి. కుందేళ్ళు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, ఇంకా నేను చేపలు తెస్తాను, లవ్ బర్డ్స్ తెస్తాను. ఏదో ఇది నేను సంపాదించుకొని మేడలు మిద్దెలు కట్టి కోట్లు సంపాదించడం కోసం కాదు, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం, నా తృప్తి కోసం నేను పెంచుకుంటున్నా. నేను పెట్లు ఎవరిని, నాకు అవి ఉంటేనే సంతోషం, నాకు ఆనందం. చూసిన వాళ్ళు ఏమంటారంటే వీటిలో మీకు లాభం ఏంటి, ఈ పెంచితే మీకు డబ్బులు వస్తున్నాయా? అరే పిచ్చోళ్ళారా, నాకు అవి పెంచడం వల్ల ఆనందం, సంతోషం కలుగుతుంది. డబ్బు సంపాదించేటోళ్ళు మరి ఎంత సంతోషంగా ఉన్నారు చూపించు, నాకు చూపించు. డబ్బే కావాలనుకుంటే సంతోషం, దుఃఖం, ఆనందం అన్నీ వదులుకొని డబ్బు మీదే కూర్చోవాలా. అది ఎంతకాలం నువ్వు బతికినంతకాలం నువ్వు ఆ దుఃఖంలోనే ఉంటావు. నువ్వు డబ్బు అనే బాధలోనే జీవిస్తావు నువ్వు చచ్చిపోయే వరకు. ఇంకా నువ్వు బతికేందుకు ఏం సుఖం? నీకు ఆనందం అంటే తెలియదు, సంతోషం తెలియదు, మంచి చెడు తెలియదు, ఏమీ తెలియదు. నీ జీవితమే డబ్బుమయమే, లాస్ట్కి జబ్బుమయమే. డబ్బు జబ్బు. మనకి అవసరం తీరినంత వరకు ఉంటే చాలు అనుకుంటే వాడు కోటీశ్వరుడు. అవసరాలకు మించి ఉందనుకోండి, అదే మన దయ్యమే మింగేస్తుంది మనల్ని. కనుక ఆ నిజాలని, వాస్తవాలని గమనించండి. అందరూ సంతోషంగా జీవించండి. అవసరమే, నేను తప్పుగా చెప్పట్లేదు, డబ్బు చాలా అవసరం. కానీ మరీ అత్యాశకు పోవద్దు. ఈ రోజుల్లో అవసరానికి ఉన్నంత వరకు హ్యాపీగా సంపాదించుకొని సంతోషంగా ఉండండి. ఎవడో బయటోడు చూస్తాడని హెచ్చులకి పోకి లక్షలు ఖర్చు పెట్టుకోకండి. ఉన్నవన్నీ పోగొట్టుకొని బాధపడకండి. చాలామందిని చూస్తాను నేను, ఎవడో చూడాలని ఉన్నవన్నీ ఉడిచిపెట్టి చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరే చెప్పండి. అది కరెక్టేనా? అది నిన్ను ఎవడో చూడటం ఏంది? నిన్ను నువ్వు చూసుకో. నువ్వు ఆనందంగా ఉన్నావో, సంతోషంగా ఉన్నావో, బాధలో ఉన్నావో, నిన్ను నువ్వు చూసుకో. నువ్వు ఆనందంగా ఉంటే, నీ ముఖం కళకళ ఆడుతుంటే, నీకు లక్ష్మీ కళ నీ ఒంటి మీద, నీ ముఖం మీద ఉంటే 10 మంది నువ్వు చుట్టూ తిరుగుతారు. అరే వీడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు రా, వీడి దగ్గర నేర్చుకోవాలరా అని తిరుగుతారు. నువ్వు ఎప్పుడు ముచ్చు ముఖం వేసుకొని ఏడుచుకుంటూ, నువ్వు ఎప్పుడో ముఖం ఏదైనా ఆస్తి మొత్తం ఎవడో కొట్టేశాడని ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నావు అనుకో, ఎప్పుడు డబ్బు 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 అని డబ్బు ఎమ్మట పడుతూ అత్యాశతో జీవిస్తున్నావు అనుకో, నీ ముఖం మీద కళ అనేదే ఉండదు. నీ ముఖం చూసి ఎవడ దగ్గర కూడా రాడు, పలకరించాడు. అరే ఈడు ఎప్పుడు ఎంతున్న దరిద్రుడే రాయుడు, అన్నీ ఉండి కూడా పేదోడే ఈడు అని తిట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్. నా అనుభవం, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు ఫ్రెండ్స్. నా వీడియో పెట్టి నేను 3 సంవత్సరాలు అయింది. ఎంతమంది నేను నా అనుభవం ద్వారా చెప్తున్నా ఫ్రెండ్స్.
మీరు ఎన్నో నేర్చుకోవాలి మీరు కూడా. అంటే తెలియని వాళ్ళకి ఫ్రెండ్స్, మరి తెలిసిన వాళ్ళు నా గురువులు. అన్నీ తెలిసిన వాళ్ళు నేను చెప్పే దాంట్లో తప్పుంటే నాకు మీరు గురువుల్లాగా సరిదిద్దండి, నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా, ఒప్పుకుంటా. కానీ నేను చెప్పే విషయాలు తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలియని వాళ్ళు నా శిష్యులు. రెండే ఫ్రెండ్స్ ఇక్కడ. అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు నా గురువులు, వాళ్ళకి నమస్కరిస్తా నేను. నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు సంస్కరించండి, నేను నమస్కరిస్తా. కానీ తెలియని వాళ్ళు మాత్రం నేను చెప్పే వాటి నుంచి మీరు నేర్చుకొని రియలైజ్ అవ్వండి. నిజాలు తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకొని హ్యాపీగా బతకండి. మీరు హ్యాపీగా బతకడం కోసం చెప్తున్నా అంతే. మీ నుంచి నాకేం అవసరం లేదు, నాకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ నాకు అవసరమే, ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలి అన్నది నా తత్వం. కనుక నేను చెప్తున్నా, నా ఛానల్ కూడా నేను పెట్టడంలో అంతరార్థం అదే. కనుక ఫ్రెండ్స్ అర్థం చేసుకొని ఒక దోస్తుగా, ఒక ఫ్రెండ్గా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక ఫ్రెండ్గా స్వీకరించాలి మా వీడియోని. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే, మీ జీవన విధానం మంచిగా ఉంది అనుకుంటే మీరు ఫాలో అవుతూ ఉండండి. చూడండి, ఇవన్నీ కూడా నేను పెంచుకోవడానికి కారణం నా ఆనందం, నా సంతోషం కోసమే. కానీ దీంట్లో నేను సంపాదించేది ఏం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఒకటి, నేను మంచిగా పెంచుతా కనుక పెరుగుతున్నాయి. మరి పెరిగినప్పుడు ఏం చేయాలా? అవసరం, వాటికి కూడా అవసరమే, వాటికి తిండి అవసరం అని నా దగ్గర ఉన్నంత వరకు దాంట్లో వాటిని పెంచడం కోసం కొన్ని అమ్ముతాం. మళ్ళీ వాటికి దానా, మరి వాటికి బరుగు మెష్ తేవాలా. అది మెష్ వచ్చి మీటర్ వచ్చి 25 రూపాయలు పడుతుంది గేజుని బట్టి. మళ్ళీ మెష్, వాటి డబ్బులు వాటికి. ఎక్కువ వస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు, అంతే. ఇప్పుడు ఇది జీవించడం అంటే ఇది. ఏదో నేను దీని మీద ఒక బిల్డింగ్ కట్టాలా, హైదరాబాద్ సెంటర్లో ఒక ప్లాట్ కొనాలా అని వీటిని నేను క్రాసింగ్ టైం అవ్వకపోయినా క్రాసులు వేసేసి పెంచేసి పాకేసి రాత్రులు పగళ్ళు సంపాదించి హైదరాబాద్లో ఒక ఫ్లాటు, బెంగళూరులో ఒక ఫ్లాట్ కొనాలని నాకు లేదు ఫ్రెండ్స్. నాకు అవసరం లేదు. నాకు ఈ పల్లెటూరులో అదిగోండి మా ఇల్లు, అదిగోండి చాలు మాకు ఇల్లు, సంతోషం. నాకు ఇల్లే ₹1,00,00,000 10 కోట్లతో సమానం. ప్రపంచమే నా ఇల్లు, ఈ ప్రపంచం అంతా నా ఇల్లు, ఈ ప్రకృతి అంతా నా ఇల్లు. ఎందుకంటే నాకు సంతోషం ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కడు కూడా అసలు సంతోషం, సుఖం, బాధ, ఆనందం అంటే తెలుసుకొని జీవించండి, బతకండి ప్లీజ్. చాలామంది బతుకుతున్నారు, నాకు బాధేస్తుంది. తెలియకనే బతుకుతున్నారు. నిజంగా వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలిస్తే అసలు వాళ్ళు ప్రతి క్షణం ఆనందంగా ఉంటారు, వాళ్ళ ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. నేను ఈ వీడియో పెట్టడం వల్ల అంతరార్థం ఏంటంటే, మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు పొద్దున్న లెగిస్తే సిటీల్లో, టౌనుల్లో చూడండి, ఆదరా బాదరా రన్నింగ్ బతుకులు. ఒకడి ముఖం మీద కళ్ళు ఉండదు, తొందరపాటు, కంగారుగా ఉంటారు. బస్సులు, లారీలు, మోటార్ సైకిళ్ళు బుర్రు దుర్రు కేకేకేకేకి అంటూ వాడు ముఖం మీద టెన్షన్ తప్ప ఏముండదండి. మీరు అబ్జర్వ్ చేయండి, క్రాస్ చెకింగ్ చేయండి. నేను సర్వే చేస్తున్నా. ప్రతి ఉదయం వెళ్ళగానే ఒకడు ముఖం మీద, ఉదయం మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడండి. ఆ సూర్యబింబం, ఆ చంద్రబింబం, ప్రకృతి ఎంత తాజాగా, ఎంత అందంగా ఉంటాయండి. ఆ అందాన్ని మనిషి కోల్పోతున్నాడండి. మనిషి ముఖం మీద లేదు కళ. వాడు పరిగెడుతూ ఉంటాడండి బాక్స్ పట్టుకొని. బైక్ మీద పరిగెడతాడు ఒకడేమో నడుచుకుంటూ పరిగెడతాడు, ఒకడు ఆటోలో పరిగెడతాడు, ఒకడు బస్సు ఎక్కి, ఒకడేమో ల్యాబ్ ఎక్కి, ఒకడు ట్యాప్ ఎక్కి, ఇటు పొందెక్కి. అసలు వీటికి ఆనందం అంటే, సంతోషం అంటే తెలియనప్పుడు వాడు పరిగెత్తి ఏంటండి సాధించేది? అది తెలుసుకున్న రోజు ప్రతి మనిషి కూడా అసలు ఈ ప్రపంచమే ఆనందమయంలో మునిగిపోతుందండి. ప్రకృతిలో ప్రతిదీ ఆనందంగానే ఉంటుంది. మనిషి ప్రకృతిలోనే పుట్టాడు, ప్రకృతితోనే పెరిగాడు. మనిషి కూడా ప్రకృతిలో భాగమే. కానీ మనిషి వేరు చేయబడ్డాడు, ప్రపంచంగా విడిపోయాడు. వాడు ప్రకృతిలో ఆనందంగా బతకవలసిన వాడి ఘట్టం, వాడి యొక్క క్యారెక్టరు, వాడి యొక్క జీవన విధానం మొత్తం ప్రపంచంలోకి వెళ్ళిపోయి నరకమయం చేసుకుంటున్నాడు. ప్రపంచంలో అడుగుపెట్టాడు, వాడి జీవితం దుర్భరం. వాడు ఈడు వాడు చెప్ప ఈడు చెప్ప, వాడిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకోవా, ఇలా తయారయ్యి ఉన్నవన్నీ కూడా లేనిపోయిన పనికిరాని అన్నీ దాచుకుంటాడు. పనికొచ్చే వాటిని వదిలేస్తాడు. మనల్ని బాధ పెట్టే వాటిని దాచుకుంటాడు. ఆస్తుల్ని దాచుకుంటాడు, డబ్బులు దాచుకుంటాడు, బంగారం దాచుకుంటాడు, అన్నీ దాచుకుంటాడు. కానీ ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని మాత్రం రోడ్డును పడేస్తాడు. చూడండి, మనకు కావలసింది ఏంటి? సుఖం, సంతోషం, హ్యాపీ, ఆనందం. ఇది ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆరోగ్యం, ఇవి కావాలి. ఇవి మాత్రం వద్దు. పనికి మాలినవి అన్నీ కావాలి. పనికి మాలినన్నింటినీ పట్టుకుంటాడు, కావలసిన వాటిని వదిలేస్తాడు. అదే వీడికి మూల కారణం బాధకి, వాడి జీవితం దుర్భరానికి.
కనుక మనిషి కావలసిన ఏంటో గమనించండి. అదే అంటున్నాను, ఇందాక చెప్పా, సత్యాన్ని గమనించండి, వాస్తవాన్ని గమనించండి. బతకడం ఎలాగో తెలుసుకోండి, జీవించడం ఎలాగో తెలుసుకోండి. బతకడం కాదు, బతుకుతున్నారు, అందరూ బతుకుతున్నారు. కుక్క బతుకుతుంది, పిల్లి బతుకుతుంది, పంది బతుకుతుంది, కుందేలు బతుకుతుంది, పిట్ట బతుకుతుంది, చిన్న చీమ బతుకుతుంది, దోమ బతుకుతున్నాయి. కానీ ప్రకృతిలో ఈ క్రిమి కీటకాలు, పక్షులు అన్నీ ఆనందంగా బతుకుతున్నాయి. నువ్వు ఎంతో తెలివిగల్లోడి అని ఎర్రుగుతావు కదా, మరి నువ్వు ఎందుకని ఆనందంగా లేవు? వాటికంటే నీ బతుకు అంత దుర్భరం అయిపోయిందా? ఒక చీమ ఆనందంగా బతికిద్దండి. దానికి పొద్దున్న లెగిస్తే ఆహారం ఎక్కడ దొరికిద్దో తెలియదు, దానికి ఒక ప్లాన్ ఉండదు, కానీ నమ్మకంగా బయలుదేరిపోద్ది. ఏ ఒడ్డు గింజో, ఏ పంచదార పలుకో, ఏ బెల్లం ముక్కో దొరికితే అదేం చేస్తుందండి? జాగ్రత్తగా అక్కడికక్కడే తినేదు, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక ఎత్తైన గుట్ట మీదో మట్టి పుట్ట మీదో దాచి వర్షాకాలంలో నీరు ఎక్కని ప్రాంతాల్లో కన్నాల్లో దాచుకుంటుంది. దాచుకొని కష్టపడి పోగు చేసుకొని అప్పుడు అది వర్షాకాలంలో, ఎండాకాలంలో దాన్ని వర్షాల్లో వాడుకుంటుంది. వర్షాల్లో నీళ్ళ టైముల్లో ఆహారం దొరకదు కనుక అప్పుడు వాడుకుంటుంది. మనిషి ఏం చేస్తాడండి? అవసరం ఉన్నా లేకపోయినా దాస్తానే ఉంటాడు. వాడు మనసులో ఉన్న వాడు సంతోషాన్ని, దుఃఖాన్ని, బాధల్ని అన్నిటిని వదిలేస్తాడు. అన్నీ దాచుకుంటూనే ఉంటాడు. చీమైతే వర్షాకాలంలో తింటుంది, మనిషి అప్పుడు కూడా తిన్నాడు. ఇంకా చేయాలా. ఏం చేస్తావు చెప్పు? అన్నీ పోగు చేసుకుని ఏం చేస్తావు నువ్వు? చెప్పండి, ఏం చేస్తావు? కోట్లున్నోడు ఇంకా కోట్లు కావాలంటున్నాడు. సంతోషంగా తృప్తిగా బతికేటోడు నాకు ఇది చాలులే అనుకుంటున్నాడు. నాకు ఇది చాలు, నేను హ్యాపీగా బతుకుతాను అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇంకా కావాలి అని పరిగెత్తి బోర్ల పడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారండి? చివరికి వీళ్ళకి వచ్చే రోగాలు ఏంటండి చెప్పండి? జీవన విధానం సరిగ్గా లేకపోతే వచ్చే రోగాలు దీర్ఘకాలిక రోగాలు. వాడిని కోట్లున్నా వాడికి తగ్గని రోగాలే వస్తాయి. అలాంటి రోగాలు రాబట్టే ఇప్పుడు ప్రపంచంలో హాస్పిటళ్ళు కోట్ల హాస్పిటళ్ళు, మల్టీ స్పెషల్ హాస్పిటళ్ళు ప్రపంచం మొత్తం మీద. ఏ హాస్పిటల్లో కూడా దీర్ఘకాలిక రోగాన్ని పూర్తిగా నయం చేశామన్న ఒక్క రిజల్ట్ చూపించండి, ఒక్కడికైనా తగ్గల. కొంతమందికి ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, కొంతమంది క్యాన్సర్ని రివర్స్ చేశారనేసి చాలామంది చెప్తున్నారు. చెయ్యొచ్చు, చెప్పాను కదా నేను, చెయ్యొచ్చు. కానీ ఎన్ని విధాలుగా మారాలి తెలుసండి? మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికతంగా అన్ని విధాలుగా మారి వాడు పాత జీవన విధానాన్ని, పిసినారితనాన్ని, అత్యాశని అన్నిటిని వదిలేస్తే అప్పుడు వాడికి దీర్ఘకాలిక రోగం తగ్గిద్ది, పూర్తిగా తగ్గిపోద్దండి. ఉంది, ఎందుకు లేదు? క్యాన్సర్కి పరిష్కారం ఉంది, షుగర్కి ఉంది, బీపీకి ఉంది, అన్నిటికీ ఉంది. వాడి అత్యాశకి, వాడి యొక్క హెచ్చులకి పోయి వాడు ఆ రోగాలు తెచ్చుకున్నాడు. మళ్ళీ రివర్స్లో అన్నీ వదిలేస్తే వాడు ఆటోమేటిక్గా మామూలు అయిపోతాడు, అంతే దానికి పరిష్కారం. కానీ మనిషి వదలడుగా. ఎన్ని చెప్పినా మన ముందు మొహం ఆటానికి ఒప్పుకుంటాడు, పక్కకి వెళ్ళి మళ్ళీ వాడు పాత బుద్ధి. పందిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే అది మళ్ళీ పరిగెత్తుకుని వెళ్తుంది, బురదలోనే దొర్లిద్ది. అలవాట్లు ఎలా ఉంటాయంటే కొంతమంది పుట్టుకతో వచ్చిన పుడికెలతోనే పోతాయంటారు కనుక. కానీ మనిషికి ఆ దేవుడిచ్చిన వరం ఏంటంటే ప్రపంచంలో సర్వకోటి జీవరాశుల్లో మనిషి తెలివిగలవాడు. మనిషికి ఇచ్చిన మెదడు, మస్తిష్కం చాలా విశ్లేషణమైనది, విశిష్టమైనది, గొప్పది. అంత గొప్ప మెదడున్న మనిషి చిన్న చిన్న విషయాలకి బందీ అయిపోయి, రోగాల పాలైపోయి, రొప్పుల పాలైపోయి, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని వదిలేసి బతుకుతున్నాడు అంటే ఈ జీవకోటిలో అత్యంత అల్పమైన వాడు మానవుడే అవుతాడు. ఎందుకంటే ఏ జీవి మనిషి అంత బాధపడదు, ఏ జీవి మనిషి అంత స్ట్రెస్ పడదు, ఏ జీవి మనిషి అంత ఆశపడదు. ఏ జీవులన్నీ ఒక్క మనిషి తప్పించి ప్రపంచంలో అన్ని జీవులు వర్తమానంలో ఆనందంగా జీవిస్తాయండి. మనిషికి భవిష్యత్తు కావాలా, వీడికి ఇప్పుడు ఉన్న ఆనందం వద్దు, సంతోషం వద్దు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఆ భవిష్యత్తులో ఏం జరిగిద్దో ఏంటో తెలియదు, దానికోసం బాధపడుతూ ఉంటాడు. భవిష్యత్తులో ఎన్నో కావాలంటాడు, భూతకాలంలో తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అటు భూతకాలాన్ని తలుచుకొని బాధపడతాడు, భవిష్యత్తును తలుచుకొని భయపడతాడు.
ఎప్పుడండి ఇలా ఆనందంగా? వర్తమానంలో ఆనందంగా ఉన్నవాడే జీవించినట్టు. వర్తమానంలోనే దుఃఖం, ప్రతి క్షణం నీకు దుఃఖంతోనే దొర్లిపోతుంది వర్తమానం మొత్తం. వర్తమానం వెళ్ళాలి అంటే, భవిష్యత్తు తగలాలి అంటే వర్తమానం దాటాలి నువ్వు ముందు. ఇది గమనించు. నువ్వు వర్తమానంలో ప్రతి క్షణాన్ని దొర్లుకుంటూ వెళ్తే నువ్వు భవిష్యత్తులోకి వెళ్తావు. నువ్వు ఎప్పుడో ఉన్న భవిష్యత్తు దగ్గర ఆలోచించుకుంటూ వర్తమానాన్ని విషమయం చేసుకుంటే ఇక నువ్వు జీవితంలో ఎప్పుడు నువ్వు ఆనందపడతావు, సంతోషపడతావు చెప్పు. ఆ తర్వాత నువ్వు భవిష్యత్తును ఆలోచించుకుంటూ కోట్లు సంపాదించావు. నీ వయసు అయిపోయింది, మళ్ళీ వెనక్కి వస్తుందా? నీ వయసు, నీ కాలం వెనక్కి వస్తుందా చెప్పు? రాదు. కనీసం నువ్వు గట్టి తిండి కూడా తినలేవు, నీకు అరగదు. ₹1,00,00,000 10 కోట్లు సంపాదించావు, బిర్యానీ తింటే అరిగిద్దా నీకు? అరగదు. అదే నువ్వు ఆ క్షణంలో ఆ అత్యాస వదిలేసి నువ్వు ఆ రోజు నీకు దొరికింది సంతోషంగా తింటే నీ జీవితం అమృతం తిన్నట్టే నువ్వు. అది గమనించు నువ్వు. మానవ మనుషుల్లారా, మీరు జ్ఞానోదయాన్ని కలిగించుకోండి. మేము ఎలా బతుకుతున్నాం ముందు చెప్పా కదా. ఫస్ట్ ఇది రేపు పొద్దున్నే మొదలెట్టండి. మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలన్నది నా కోరిక, మా యొక్క ఛానల్ ధ్యేయం. అందుకని నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు పంచుతున్నా. నేను అలానే ఉంటున్నా. నేను ప్రతిదీ పాటించి మీకు చెప్తున్నా. ఇంకోసారి చెప్తున్నా, ఆజ్ఞను అనుసరించేవాడే ఆజ్ఞాపించుటకు అర్హుడు. మనం చేయకుండా ఎదుటోడికి చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. అందుకని నేను చేస్తున్నా కనుక ఆ ధైర్యంతోనే మీకు చెప్తున్నా. మీరందరూ కూడా అలాగనే ఉండండి, హ్యాపీగా ఉండండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మీ డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. మీ జీవన విధానం మార్చుకోవడానికి సొల్యూషన్స్ ఏమైనా కావాలంటే నేను చెప్తాను. తెలిసినోళ్ళు ఓకే, తెలియనోళ్ళు నా శిష్యులు. నేను చెప్పే విషయాలన్నీ తెలిసిన వాళ్ళు నా గురువులు. కనుక గురువులు నాకు ఇంకా నాకు కూడా జ్ఞానోదయం. ఇంకా ఏదైనా తప్పులు చెప్తే క్షమించండి, నాకు చెప్పండి విషయాలు. ప్రతి మనిషి ఎప్పుడు నిరంతరం విద్యార్థే. మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నిరంతరం విద్యార్థి, ఎప్పటికీ గురువు అవ్వలేడు. గురువు అంటే ఏంటి? ఆలోచన ఆగిపోవాల. ఆలోచనలో ప్రశ్నలో ఆలోచన ఆగిపోయినోడే గురువు. అంత గురుత్వం మనలో రాదు కూడా, లేదు కూడా. మనకు అంత దమ్ము లేదు మనిషికి. కానీ కొంతవరకు మనిషి వెళ్ళగలగ ఆ కొంత దాంట్లోనే మనిషి హ్యాపీగా బతకడం నేర్చుకోండి. ఈ భూమి మీద ఎవ్వడు గురువు లేడు. ఎందుకంటే పరిపూర్ణమైన జ్ఞానం ఎవరికి ఉండదు కూడా, కలగదు కూడా. అది కలిగిందే మనిషి ఆధ్యాత్మికత తనలో తనే ఆనంద స్వరూపుడై పరిపూర్ణుడై జీవిస్తాడు. ఆ ఆనంద స్వరూపుడై పరిపూర్ణుడై అనంత విశ్వంలో ఆనందమయంలో జీవించేవాడే నిజమైన గురువు. అలాంటి వాళ్ళు ఉన్నారా మరి ఇప్పుడు చెప్పండి? అంత గురువులు ఇప్పుడు ఎవరూ లేరు. కాకపోతే మన పరిధిలో మనమే జాగ్రత్తగా ఉండి హ్యాపీగా ఉండి మన జీవితాన్ని మనమే జీవించడానికి వీలుగా తయారు చేసుకున్నాం. బాధతో, భారంతో, స్ట్రెస్తో, రోగాలతో, రొప్పులతో బతకండి దయచేసి. ఒక కుక్క, ఒక పిల్లి, ఒక ఎలుక, ఒక చీమ, సమస్త జీవకోటి కూడా అన్నీ హ్యాపీగా ఉన్నాయి. మనిషి ఒక్కడే బాధకున్నాడు. మరి ఇంత చేసి, ఇంత జ్ఞానాన్ని పొంది, ఇంత సంపాదించి, ఇన్ని డెవలప్లు చేసి మనిషి బాధలో ఉండటానికి ఇదంతా అవసరమా? మరి ఇదంతా ఈ మనిషి ఎందుకు చేస్తున్నాడు? బాధపడటం కోసమా? ఆశపడటం కోసమా? దుఃఖించడం కోసమా? ఎందుకు చేస్తున్నాడు మనిషి చెప్పండి? అందుకని మనిషికి మూలం ఏం కావాలి? మూలం లేని జీవితం బ్రతుకు భారమే. మూలం అంటే ఏంటి? నీకు ఏది లేదు, ఏది ఉంటే నువ్వు బాగుంటావు అంటే నీలో ఆనందం లేదు, సంతోషం లేదు. నువ్వు అనుకుంటావు, నేను అనుకున్నది ఎదుగో, నాకు ఇంత డబ్బు వస్తే నేను ఆనందంగా ఉంటాను. ఉండవు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹1,00,00,000 వస్తే నువ్వు ఆనందంగా ఉంటావని అనుకున్నావు కదా. ₹1,00,00,000 వచ్చాక నిజంగా చెప్పు, నువ్వు గుండె మీద చేపెట్టుకుని ఆనందంగా ఉంటావా? ఉండవు. ఇంకో ₹1,00,00,000 కోసం ప్లాన్ చేస్తావు. అరే ఇంకో ₹1,00,00,000 ఉంటే బాగుండే. ఆ కోటి కూడా వచ్చాక 3వ కోటి కోసం పరిగెడతా ఉంటావు. జీవితానికి నీ జీవితం నీ వయసు అయిపోద్ది. ఇంకెప్పుడు నువ్వు ఆనందంగా బతికే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు కోటీశ్వరులు ఉన్నారు, నాకు ఇది సాల్లే అని హ్యాపీగా బతుకుతున్నారా? లేదు, ఇంకో కోటి కోసం పరిగెడుతున్నారు. ఎంతకాలం, ఎంత దూరం పరిగెడతారు వీళ్ళు? వీళ్ళకి ఏం కావాలి అసలు? కావలసినవి లేవు వీళ్ళల్లో. అది వీళ్ళకి తెలియదు. నాకు ఆనందం నాకు కావాలి, సుఖం సంతోషం కావాలి, నాకు పరమానందం కావాలి, పరిపూర్ణత్వం కావాలి అన్న ఆశయాలు వాళ్ళు లేవు అసలు. నాకు బిల్డింగులు కావాలి, కోట్లు కావాలి, బంగారం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ఎత్తటోడు ముందు స్టైల్స్ కావాలి, ఎచ్చులు చెప్పుకోవాలి, బొచ్చులు కొట్టుకోవాలి.
ఇదే మనిషి కోరుకుంటున్నాడు. అసలు మనిషికి ఇవి ఉన్నాయి కానీ అసలైనవి లేవు. ఆనందం లేదు, సంతోషం లేదు. మరి వాడు ఇతరులు చూపించడానికి అంత సంపాదించాడు అనుకోండి, మళ్ళీ ఇంకా కావాలి, తర్వాత ఆధిపత్యం కావాలి, అన్నీ దొరికిపోయినాయి, ఇంకా ఆ అజమాయిషీ కావాలి వాడికి. ఎదుటి మనిషి మీద పెత్తనం చేయాలి, ఎదుటి మనిషిని తొక్కేయాలి, ఎదుటి మనిషి మనమంటే గొప్పగా ఉండకూడదు. అన్నీ ఇలాంటి ఆలోచనలతో, ఈ పంకిమాల ఆలోచనలతో వీడి సాధించేది ఏం ఉండదు. చివరికి వీడు కుక్క సావని, కుక్కని అనొద్దు, కుక్క సంతోషంగా బతుకుతుంది. సారీ కుక్క, సారీ అమ్మ డాగ్ సారీ, కుక్కని అనొద్దు. ఎవడో గాడిది కొడకా అన్నాడట, గాడిది పక్కన ఏడిసిందట. ఆడు ఏం పని చేయకుండా ఊరు మీద అచ్చోసిన ఆంబోతులా తిరుగుతుంటే ఒకడు వచ్చి తిట్టాడట, ఎరా నువ్వు గాడిదిలాగా ఉన్నావు, గాడిది కొడక, నువ్వు పనే చేయవు అన్నాడట. పక్కనే గాడిది ఏడిసిందట, నేను ఎంతో కష్టపడతాను, బరువులు మోస్తాను, మనుషులకి సహాయం చేస్తాను, ఈడా నా కొడుకు అని గాడిది ఏడిసిందట. అందుకనే గాడిదలు కుక్కల్ని అనొద్దు, ఎందుకంటే అవి నిజంగా ప్రతి క్షణాన్ని ఆనందిస్తున్నాయి, అవి బాధ్యతలుగా ఉన్నాయి, అవి సంతోషంగా ఆనందంగా వర్తమానంలో జీవిస్తున్నాయి. అవి కనుక వాటిని అనొద్దు దయచేసి. వాటికంటే నీచమైన బతుకు మనుషులు బతుకుతున్నారు కనుక దయచేసి అలా బతికేటోళ్ళని అందరిని అనొద్దు. జ్ఞానం కలిగిన వాళ్ళు, నిజంగా పరమజ్ఞానం పరిపూర్ణతని తెలుసుకున్నోళ్ళు హ్యాపీగానే ఉన్నారు, పక్కన వాళ్ళని కూడా హ్యాపీగానే ఉంచుతున్నారు. ఏ మనిషి అయినా ఎదటోడు హ్యాపీగా ఉండాలి అనుకుంటాడో వాడప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఎదటోడు చెడిపోవాలి, ఎదటోడు మనకంటే ఎప్పుడు తక్కువగా ఉండాలి, ఎదటోడు ఎదగొద్దు, ఎదటోడు మన మాటే వినాలి అనే తృప్తిగతంతో ఉండేవాడు వాడు బాధపడుతూనే ఉంటాడు. వాడిని జనాలు చిచ్చి అంటూనే ఉంటారు, కాకపోతే వాడు ముందు అనరు, వాడి ముందు ఏమనరు, కానీ వాడు వెనకంటారు. కనుక దయచేసి మనిషి మన ముందు మన మాట, పక్కనోడు ముందు పక్కన మాట, ఇలాంటి ఎన్నో చెప్పేటోళ్ళు ఉన్నారు. దయచేసి మారండి. మీకెందుకు, ముందు నీ గురించి నువ్వు చెప్పుకో. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావా, బాధకు ఉన్నావా, అసలు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు కరెక్ట్గా ఉంటే అప్పుడు ఎదటోడు కూడా కరెక్ట్గానే తయారవుతాడు. వాడు కొద్దిగా బెండ్ అయి ఉన్నా నువ్వు కరెక్ట్గా ఉంటే నిన్ను చూసి వాడు కరెక్ట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. కొంత టైం పడుతుంది, ఓపిక పట్టాలి. వాడు అలాంటోడుగా కొంతమంది అంటూ ఉంటారు. అందరూ తప్పు చేస్తున్నప్పుడు మనం ఎలా తప్పు చేయకపోతే ఉంటాం మనం? వాడు తప్పు, జనాలందరూ అట్టే ఉన్నారంటారు. అరే పిచ్చోడా, నువ్వు ముందు కరెక్ట్గా ఉండు. నువ్వు ముందు కరెక్ట్ ఉంటే ఆ ఎదటోడు బెండు ఉన్నా సరిగ్గా తయారవుతాడు వాడు కూడా. అంతవరకు నువ్వు ఓపిక పట్టు అంతే. నువ్వు కరెక్ట్గా ఉంటే వాడు బెండు ఉన్నా వాడు నీ దగ్గర నడవలేడు. అర్థమైందా? ఉదాహరణ చెప్తా ఇను, ప్రతిదానికి ఉదాహరణ చెప్తా. ఒక వంకర్లు ఉన్న ఒక ఐరన్ రాడ్ ఉంది, స్ట్రైట్గా ఉన్న పైప్ ఉంది. ఈ స్ట్రైట్గా ఉంటావంటే ఏంటి, నువ్వు ముందు కరెక్ట్గా ఉన్నావు, ఓకే. ఈ వంకర్లు తిరుగున్న ఐరన్ రాడ్ ఆ పైపులో దూరిద్దా? ఇప్పుడు చెప్పు, వాడు వంకర తింకరగా ఉన్నాడు, నీలో కలుస్తాడా? కలువాడు. వాడు ఏం చేయాలా? ఎర్రగా కాల్చి ఆ ఐరన్ రాడ్ని ఏం చేయాలో సుత్తితో బాధాలి. అప్పుడు వాడు ఏమవుద్ది, ఐరన్ రాడ్ స్ట్రైట్ అవుద్ది, అప్పుడు పైప్లో దూరిద్ది. అలాగా నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు పైప్ లాగా స్మూత్గా కరెక్ట్గా ఉండు. వాడు ఐరన్ రాడ్ లాగా వంకర టింకర్లు ఉంటే వాడు ఎక్కడో కొలువులో పడి నిప్పులో బాగా వాడిని మద్దిస్తారు, ఎవడో ఒకరు కొడతారు, అప్పుడు వాడు సరిగ్గా పైపులో దూరుతాడు. అది నువ్వు ఎవరి కోసమో వాడు తప్పు చేస్తుండు, నేను అట ఉంటా, సమాజమే తప్పుగా ఉంది, మనం నిజాయితీగా ఉంటే ఎలాగ, ఇలా చాలామంది నోట్ల నుంచి వింటున్నా నేను. సమాజమే నిజాయితీగా లేదు, మన ఒక్కళ్ళు నిజాయితీగా ఉంటే సమాజం అంతా నిజాయితీగా అయిపోద్దా? అయిద్ది, 100% అయిద్ది. ఓపిక పట్టాలి, పక్కా అయిద్ది. నువ్వు కరెక్ట్గా ఉండు, ఎతటోడు కూడా కరెక్ట్గా ఉంటాడు. వాడు ఎంత బెండు ఉన్నా మన దగ్గర ఆ బెండులు నడవు, బెండు తీసేస్తాం. నువ్వు కరెక్ట్గా ఉంటే వాడు బెండ్ అయినా నీ దగ్గరికి వచ్చేటప్పుడు స్ట్రైట్ అయిపోతాడు, నమస్తే అన్న అంటాడు. నీ దగ్గర తప్పు ఉంటే అప్పుడు వాడు ఆ బెండుతోనే వస్తాడు నీ దగ్గర. ఇది సమాజం యొక్క నీతి. అందుకని ఎప్పుడు అనకండి దయచేసి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గొప్పే, విషయమే, నిజమే, వాస్తవమే. అర్థమైందా? ప్రకృతి దీన్ని ఏమంటారంటే ప్రకృతి ధర్మం అంటారు. ఎతటోడు ఎంత చెడ్డోడైనా సూర్యుడు అందరి మీద ప్రకాశాన్ని సమానంగా చూపిస్తున్నాడు. కటిక దరిద్రుడి మీద కూడా సూర్యకిరణాలు పడుతున్నాయి, వర్షం పడుతుంది, గాలి వీస్తుంది, పువ్వులు వాడికి కూడా వాసనని చూపిస్తూ ఉంటాయి. ప్రకృతి ధర్మం ఇది. అంటే ప్రకృతికి లేని
అసమానత్వం నీకెందుకు ఉండాలా? ప్రకృతి అన్నింటినీ సమానంగా చూస్తుంది. నువ్వు ప్రకృతి కంటే గొప్పవాడివా? నువ్వు ఆ సూర్యుడి కంటే గొప్పవాడివా? నువ్వు కోనికిస్క గొట్టంగాడివి. మనందరం ఎంత ఎంత అండి ప్రకృతి ముందు? కోనికిస్క గొట్టంగాళ్ళ. మనందరం మనుషులందరూ కోనికిస్క గొట్టంగాళ్ళే. ప్రకృతి ధర్మాలతో పోలిస్తే మనం ఎక్కడండి చెప్పండి? ఏది ఆశించి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, ఏది ఆశించి పువ్వు పూస్తుంది, ఏది నీ దగ్గర నుంచి ఏది ఆశించి వర్షం పడుతుంది, ఏది ఆశించి గాలి వీస్తుంది. గాలి వీయకపోతే నువ్వు ఐదు నిమిషాల్లో చనిపోతావు. నువ్వు అంత గొప్ప గాలి నీ డబ్బులు అడుగుతుందా నీ దగ్గర? ఒక్కసారి పంచభూతాలు మీ దగ్గర డబ్బులు అడిగితే, మీకు ట్యాక్సులు వేస్తే ఈ భూమి మీద మనిషి అనేటోడు జీవకోటి అనేది ఉంటుందా? ఇదండి ప్రకృతి ధర్మం. ధర్మం అంటే అర్థం స్వార్థం లేకుండా చేసే సహాయాన్నే ధర్మం అంటారు. ధర్మం అంటే దాని అర్థం తెలుసుకోండి ఫస్ట్. ధర్మం అంటే అర్థం ఏంటి? మన ఎదుటి రోడ్డు నుంచి ఏది ఆశించకుండా వాడికి సహాయం చేయడాన్ని ధర్మం అంటారు. సూర్యుడు మన నుంచి ఏది ఆశించడు, అయినా సూర్యకిరణాన్ని ప్రసరింపజేస్తాడు. కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కలు పండ్లను కాయలను ఇస్తాయి. విత్తనాలు ఇస్తే మనం బతుకుతున్నాం. సిమెంటు తిని కంకర తిని బిల్డింగులు తిని బతుకుతున్నాం మనం? చెప్పండి. మనం తిని బతికేది దేని తిని బతుకుతున్నాం? మనం తయారు చేసేవి ఏవి మనల్ని బతికించవు. మనం సిమెంటుల్ని, బిల్డింగుల్ని, బంగారాన్ని, డబ్బుల్ని తయారు చేస్తున్నాం. అవి తిని మీరు ఒక్కరోజు ఆకలి తీర్చుకోండి చూస్తా. సాధ్యమేనది? కానీ ప్రకృతిలో గింజల్ని తింటే ఆకలిపోద్ది. గాలి పీలిస్తే బతుకుతున్నాం, నీళ్లు తాగితే బతుకుతున్నాం. నిన్ను ఏ అయితే బతికిస్తాయో పంచభూతాలు అవన్నీ కూడా ధర్మం. ప్రకృతి ధర్మం మీద నడుస్తుంది. ఆ ధర్మం మనుషుల్లో వచ్చిన రోజు ప్రపంచమే పండగ చేసుకుంటుంది. మానవత్వం విరజిల్లిద్ది. మానవత్వాన్ని పెంపొందించాలి అంటే ధర్మాన్ని పాటించాలి. ఈ రోజుల్లోన ఏలు కదలాలంటే లాభం ఏంటి? కాలు కదలాలంటే లాభం ఏంటి? చెయ్యి కదలాలంటే లాభం ఏంటి? ఏమిస్తావు వాడితో? మనకి లాభం ఏంటి? ఇదండి ధర్మం. ఇప్పుడు కుందేళ్ల దగ్గర నేను ఇంతమందిని చూస్తాను. కుందేళ్ళని సంతోషంగా, ఆనందం కోసం, సంతోషం కోసం ఏదో మనకి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది. అలాగా పెంచుకుంటే వీటి వల్ల లాభం ఏంటి? డబ్బులు వస్తున్నాయా? చూడండి, వస్తాయి. మనం ఆశించకుండా, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదండి, ఆశించకుండా పని చెయ్యి, ఫలితం నీ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆశ పెట్టుకుంటావో నీ బాధ మిగులుతుంది నీకు. నువ్వు ఆశ పడకో, పని చేయి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ప్రకృతి ఎన్ని ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. సూర్యుడు ఉదయమే మనమన్నా బద్ధకం చేస్తాం, ఒకరోజు ఒంట్లో బాగాలేదు ఇలాగం. ఏ రోజైనా సూర్యుడు సెలవు పెట్టాడా? చెప్పండి. మబ్బు అడ్డొచ్చినా, పిడుగులు పడ్డా, వర్షాలు పడ్డా ఎప్పుడు నిరంతరం తన ధర్మాన్ని తను పాటిస్తూనే ఉంటాడు. చంద్రుడు అలాగే. గాలి, నీరు, నిప్పు, ప్రకృతి మొత్తం తన ధర్మాన్ని విస్మరించదు. ఒకడి మీద నేను ప్రసరిస్తాను, వాడు గొప్పోడు, వీడు పేదోడు, వాడు నీచుడు, వీడు చండాలుడు అని ఉండదు. ప్రతి ఒక్కళ్ళ మీద పడుతుంది ఈ ప్రకృతి ప్రభావం. కానీ అలాంటి ప్రకృతిని కూడా సర్వనాశనం చేస్తున్నాడు ఈ మానవుడు. ఈ కారణం ఏంటి అంటే వీడి అత్యాస, వీడి గొత్తెమ్మ కోరికలు. మట్టి కుండలో టీ తాగితే సెరామిక్ తయారు చేయవలసిన అవసరం ఏముంది? ఆ సెరామిక్ తయారు చేయడం కోసం పింగాణి గిన్నెల్ని కరిగేయాలంటే మంటలు పెట్టాలా, ప్రకృతిని సర్వనాశనం చేయాలి. అదే వీడు మట్టి కుండలో ఛాయ్ తాగు రోజును పొల్యూషన్ చేయవలసిన అవసరం ఏముంటుంది? నీ గొత్తెమ్మ కోరికలు నువ్వు సెరామిక్ కప్పులోనే తాగాలి. నువ్వు నలుగురికి చెప్పాలా, నేను కప్పులో ఛాయ్ తాగాను, నా కప్పు 10,000 అని నలుగురికి చెప్పాలా. నీకు హెచ్చులకి నువ్వు ప్రకృతిని పాడు చేస్తున్నావు, కానీ నీ జీవితం పాడైపోతుందన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. కనుక దయచేసి ప్రతి మనిషి వాస్తవాన్ని, నిజాన్ని తెలుసుకొని ధర్మాన్ని పాటిస్తే ఆ సంతోషం, ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా మీకు కలగదు. కనుక ఆ కోట్ల ఆనందాన్ని, సంతోషాన్ని పొందండి. మీరు కోట్లు పొందినోడికి ఆనందం, సంతోషం ఉండదు. కనుక తెలుసుకోండి, రియలైజ్ అవ్వండి. డబ్బు అవసరమే, డబ్బు ప్రతిదానికి అవసరమే, కానీ అత్యాశ పోకండి.
మనకు అవసరం ఉన్నంత వరకు దాన్ని హ్యాపీగా సంతోషంగా ఆనందంగా సంపాదించుకోండి, వాడుకోండి. అత్యాశకి పోవద్దు. అత్యాశకి ఎప్పుడు పోయారో అప్పుడే మీకు నిరాశ మొదలైద్ది, మీ జీవితాలు దుర్భరం అయిపోతాయి. కనుక దయచేసి మీరు ఎరుకతో బతకండి. ఎరుక అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకొని మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవడాన్ని ఎరుక అంటారు. అందుకని ప్రతి మనిషి కూడా ఆడ మగ ముసలి ముతక పిల్ల పాప అందరూ కూడా ఎప్పుడు ఎల్లవేళలా సంతోషంగా జీవించాలి, ఎరుకతో జీవించాలి. ఎరుకతో అంటే అన్నీ తెలుసుకొని సంతోషంగా జీవించడాన్ని నిజమైన జీవితం అంటారు. ఆ జీవితాన్ని అనుభవించండి, సంతోషంగా ఉండండి. రోగాలకి రొప్పులకి మీరు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయండి. కామా కాదు, ఫుల్ స్టాప్. ఏది రోగం తగ్గని రోగం మన ప్రపంచంలో ఎక్కడా లేదు. అన్ని రోగాలు తగ్గుతాయి. కానీ మనిషి మారడు కనుక రోగాలు తగ్గవు. మనిషి మారాలి. మనిషి మారి తన జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని మారిస్తే ఎంత ప్రమాదకరమైన రోగానికైనా చెక్ పెట్టచ్చు. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కనుక మీరందరూ విషయాల్ని తెలుసుకొని మంచిగా హ్యాపీగా సంతోషంగా జీవించండి. దయచేసి జీవించడానికి కోసమే ఈ వీడియో మీకు పెట్టాను. నేర్చుకుంటారు, నేర్చుకోండి. నేర్చుకున్నోళ్ళు మా గురువులు, నేర్చుకుంటున్నోళ్ళు మా దగ్గర మా శిష్యువులు. మీరు శిష్యులుగా ఉన్నా పర్లేదు, గురువులుగా ఉన్నా పర్వాలేదు. గురుతత్వం అనేది మన జ్ఞానంతోనే వస్తుంది. అసలైన పరిపూర్ణటువంటి జ్ఞానం పొందాలంటే దానికి మీరు ఆధ్యాత్మికత సిద్ధాంతాన్ని, ధర్మాల్ని పాటించండి. ఇంతకంటే చెప్పాలంటే వేరే మార్గం లేదు, ఇక వేరే విషయం కూడా లేదు. ఆధ్యాత్మికత సిద్ధాంతాలు, ధర్మాల్ని పాటించేవాడే నిజమైన యోగి పుంగవులు, వాళ్ళే నిజమైన గురువులు. పరిపూర్ణత్వం ఉండాలి, ఎరుక ఉండాలి. ఎరుకతో జీవించాలి. జ్ఞానం, ఎరుక అంటే జ్ఞానం. జ్ఞానంతో జీవించాలి, పరిపూర్ణత్వం ఉండాలి. అదే మనిషి యొక్క నిండు జీవితానికి పరిష్కారం. పరాకాష్ఠ కూడా అదే, అంతిమ తీర్పు. అది మనిషి యొక్క అంతిమ తీర్పు. వాడు జీవన విధానం చివరిగా వరకు, పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఆనందమయంలో సంతోషంగా జీవించడమే పరిపూర్ణత్వం. మధ్యలో వాడు డిస్టర్బ్ అయ్యాడు అంటే వాడు అజ్ఞాని. అజ్ఞాని డిస్టర్బ్ అవుతాడు. జ్ఞాని దేన్నైనా ఒప్పుకుంటాడు. ధర్మం అది నడుస్తుంది, అందరు నడవని అంటాడు. అజ్ఞానుడు మాత్రం టెంప్ట్ అయిపోతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు, పరితపిస్తాడు, కింద పడతాడు, మీద పడతాడు, రోగులతో రొప్పులతో అన్నిటితో బాధపడుతూ ఉంటాడు. అజ్ఞాని. జ్ఞాని అవన్నీ అతీతం, అవన్నీ మనకి తగలకూడదు కూడా అని దూరంగా ఉంటాడు. తామరాకు మీద నీటి బిందువులా ఉంటాడు, ఎరుకతో ఉంటాడు. వాళ్ళే పరిపూర్ణమైనటువంటి జ్ఞానులు, నిజమైన జీవితాన్ని గడుపుతారు. ప్రతి మనిషి అలాగా పరిపూర్ణమైన జ్ఞానంతో, ఎరుకతో నిజమైన జీవితంలో ఆనందంగా, సంతోషంగా, అనారోగ్యానికి కారణం కాకుండా హ్యాపీగా జీవించాలని మేము మా ఛానల్ తరపున అందరినీ కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇంకా మీకైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్లో పెట్టండి. నేను దానికి సమాధానం చెప్తాను. మీరు తెలుసుకొని మీరు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి అన్నదే మా కోరిక మేరకు ఈ వీడియో పెడుతున్నాం. దీంట్లో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. మీకు ఏదైనా మనసు స్పర్ధ కల్పించి బాధ కలిగిస్తే మీరు దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సార్ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, సత్యం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, ఇతను మన కోసం చెప్పారా లేకపోతే స్వార్థంతో చెప్పారా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు మీకే అర్థమైద్ది నేను చెప్పింది మంచిదా చెడుదా. ఓకే ఫ్రెండ్స్, కనుక మీరే విశ్లేషించుకోండి, మీరే జ్ఞానంలో అవ్వండి, మీరే ఎరుకతో జీవితాలని హ్యాపీగా గడపండి. దట్స్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.